పూర్ణశశి. ఏం చదువుతున్నావు? 9th వస్తావు. నీ పేరు? శ్రీకర్. హైదరాబాద్. మై నేమ్ ఇస్ మధుచారి. ఐఎమ్ స్టడీయింగ్ బీటెక్ 4th year. వెరీ నైస్. నా పేరు అక్షయ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను 10th. నా పేరు యశ్వంత్. నేను 10th నేను ఇప్పుడు 9th వస్తాను. హైదరాబాద్ నుంచి వచ్చాను. జాబ్ చేస్తాను. మధు. ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. కరెంట్లీ స్టడీయింగ్ బైసీ. వేర్? బెంగళూరు. వెరీ నైస్. కెన్ యూ అండర్స్టాండ్ తెలుగు? సో చాలా సంతోషము. అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం కూడా మంచి విషయము. ఎందుకంటే వ్యవసాయము భారతదేశానికి ఒకప్పుడు మూలాధారంగా ఉండేది వ్యవసాయం. తర్వాత మిగతా వర్ణములకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒకటి ముందుకు వచ్చాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఓన్లీ 4 కులాల వర్ణాలు ఉండేవి. ఇందులోనే అన్ని రకాలైనటువంటి వైదిక కర్మల గురించి కానీ, వ్యవసాయం గురించి కానీ, సాంప్రదాయాల గురించి కానీ పాటిస్తూ వ్యవసాయం అనేది భారతీయ సాంప్రదాయంలో ఒక భాగము. వ్యవసాయం చేసిన తర్వాత మిగతా పనులు ఉండేవి. ఆ కార్యక్రమాల విషయాలు మనము ఇక్కడ నేర్చుకోవడానికి ఒక మంచి వేదిక ఇది. ఎందుకంటే మనము ఒక పట్టణ ప్రాంతంలో ఉన్నాం అనుకోండి, అక్కడ ఉన్న పరిస్థితులకు తగ్గట్టు మనము నేర్చుకోవాలి. ఒక పల్లె వాతావరణం, ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఏ విధమైన రణగుణ ధ్వనులు లేనటువంటి, ఏ విధమైన డిస్టర్బెన్స్ లేనటువంటి చల్లని గాలి, ఎక్కువ ఆక్సిజన్ తీసుకొని ఇప్పుడు మేము చెప్పిన విషయాలు ఎక్కువ గుర్తుపెట్టుకొని అవకాశం ఉన్నవాళ్ళు ఆచరించుకోవాలి. అవకాశం లేని వాళ్ళు కూడా ఇంట్లో కూడా చిన్న గార్డెన్స్, అంటే రూఫ్ గార్డెన్ అని, బ్యాక్ యార్డ్ గార్డెన్ అని చేసుకోవచ్చు. చిన్న తొట్టిల్లో కూడా మనము న్యాచురల్ ఫార్మింగ్, అంటే ప్రకృతి వ్యవసాయం, ప్రకృతిలో ఉన్న వనరులతో చేసే వ్యవసాయమే ప్రకృతి వ్యవసాయం. దట్స్ ఆల్. దానికి ప్రత్యేకించి ఒక డెఫినేషన్ గట్ట ఏం లేదు. ఈ కార్యక్రమం మనం స్టార్ట్ చేసే ముందు దీపము జ్వలన చేసి ఆ ప్రభువుని ప్రార్థించి మనము ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓకే? ప్రహ్లాద, త్రిభంగానంద స్వామి వస్తారా? ఇంకెవరు వస్తారా స్వామి? రైట్. అయితే రండి ఒకసారి. ఈ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. గోమాత की जय. గోమాత की जय. గోపాల్ की जय. అఖిల భువన దీపం భక్త చిత్తాబ్జశూనం హరిహర సుతమీశం తారక బ్రహ్మస్వరూపం వెంకటగిరి నివాసం భావయే భూతనాదం. ఇప్పుడు మీకు చెప్పిన విధంగానే ప్రకృతిలో ఉన్న వనరులతో
చేసే వ్యవసాయమే ప్రకృతి వ్యవసాయం. పూర్వం మన తాతలు, వాళ్ళ తండ్రులు, ముత్తాతలు వారందరూ కూడా ఇంటిల్లిపాది వ్యవసాయం చేసేవారు. చేసిన తర్వాత మిగతా కార్యకలాపాలని చేసుకుంటూ వెళ్ళేవారు. అప్పుడు ఉన్నటువంటి జీవన విధానాన్ని బట్టి వృత్తి, వ్యాపారము, కుటుంబ సంరక్షణ, సమాజ శ్రేయస్సు ఇలా అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మానవుడు జీవించేవాడు. మానవుడు ఎలా జీవించేవాడంటే తన తోటి వారిని ప్రేమగా పలకరిస్తూ, తన ఇంట్లో ఉన్నటువంటి ఒక బంధువులాగా, తన ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి మామ, చిన్నాన్న, పెద్దనాన్న, బాబాయ్ ఇలా పేర్లతో పిలుచుకోకుండా వరసలతో పిలుచుకొని తనక దైనందిక జీవితంలో కలిసిమెలిసి సమీకృత వ్యవసాయ విధానాలని కమ్యూనిటీ కల్టివేషన్ అంటారు. దాన్ని కమ్యూనిటీ కల్టివేషన్ అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంత వ్యవసాయ భూమి ఉంది. నా పక్కన ఉన్నటువంటి ఒక రైతుకి, అతనికి కొంత వ్యవసాయ భూమి ఉంది. ఇంకొక ఆధ్యాత్మికవేత్త ఉన్నారు కూర్చొని, వారికి వ్యవసాయ స్థలం ఉంది. అందరికీ కూడా ఎంతో కొంత వ్యవసాయం చేసే భూమి ఉండి, వ్యవసాయం కోసం ఉదయాన్నే తొలికోడి కూసినప్పుడు పొలానికి వెళ్ళి మళ్ళీ మనకి సూర్యుడు ఉదయించే టైం వరకు కూడా చాలా వరకు కార్యక్రమాలను నిర్వహించి, సూర్యుడు ఉదయించిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి అల్పాహారం తీసుకొని మిగతా కార్యక్రమాల కోసం వెళ్ళేవారు. అంటే వ్యవసాయం ఎప్పుడయ్యేది? ఉదయం 4, 3:30, 4 అప్పుడే కాలకృత్యాలు తీర్చుకొని పైన ఒక పార, పలుగు ఏదో ఒకటి వేసుకొని వ్యవసాయంకి వెళ్ళిపోయి ఒక 2 గంటల పాటు చక్కగా పనిచేసి 6, 6:30 అయ్యేసరికల్లా తిరిగి ఇంటికి వచ్చి, ఇంటికి వచ్చిన తర్వాత అల్పాహారం తీసుకొని మిగతా పనులు ఏమైనా ఉంటే చూసుకొని మళ్ళీ కొంత టైం అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి మిగతా కార్యక్రమాలు చూసుకొని వచ్చేవారు. ఈ విధంగా వ్యవసాయానికి కొంత సమయాన్ని కేటాయించడమే కాకుండా మంచి గ్రెయిన్స్ అంటే విత్తనాలు, పోషక విలువలతో కూడినటువంటి విత్తనాలు కూడా మనకి లభించేవి. ఎలా లభించేవి? ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ విధంగా చక్కనైనటువంటి పందిర్లు వేసుకొని ప్రతి ఇంట్లో ఏదో ఒక పాదు, గుమ్మడి పాదో, తీపి గుమ్మడి పాదో, బీరపాదో, కాకరపాదో, ఆనప పాదో, చిక్కుడు పాదో ఏదో ఒక పాదు ఉంటూ కొన్ని ఆకుకూరల్ని అలాగా పక్కన వేసుకునేవారు. అంత స్థలం అందరికీ ఉండేది. రాను రాను కాలానుగుణంగా వ్యవసాయ విధానాల్లో మార్పులు, ముఖ్యంగా మానవుడు చేసిన కొన్ని తప్పిదాల వల్ల ప్రకృతి వనరులు, న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ పొల్యూటెడ్ బై అవర్ సెల్ఫ్స్. మనమే వాటిని పాడు చేస్తున్నాం. ఎలా పాడు చేస్తున్నాము? వీఆర్ యూజింగ్ plenty of unwanted materials like plastic water bottles, plastic milk packets, plastic covered so many produce. అవన్నీ కూడా మన ఇంట్లో భాగాలు అయిపోయాయి. మన ఇళ్ళల్లో ఏదో ఒక విధంగా ప్లాస్టిక్ అనేది మన రసోయి ఘర్ అంటే ఏంటి? కిచెన్లోకి ఎంటర్ అయిపోయింది. అయిన తర్వాత ఇంక ఊరుకుందా? నానో ప్లాస్టిక్స్, చిన్న 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 నానో ప్లాస్టిక్స్ ఎక్కడున్నాయి? కిచెన్లో లేవు, మన బ్లడ్లో ఉన్నాయి. ఆల్రెడీ మన బాడీలో కూడా ఎంటర్ అయిపోయాయి. ఆ కారణం వల్లే వీఆర్ ఫేసింగ్ సో మెనీ హెల్త్ ఇష్యూస్. వీ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్, బట్ వీఆర్ సఫరింగ్ విత్ సమ్
internal problems. When we are going to school, after 1 hour, 2 hours, you may get some headache, you may get some stomach pain. ఇలా రకరకాలైనటువంటి చిరాకుగా ఉండడం, లేదంటే ఇంట్రెస్ట్ లేకపోవడము, పరాకుగా ఉండడం, దృష్టి క్లాస్ చెప్తున్నప్పుడు ఉండకపోవడం, ఈ విధంగా రకరకాలైనటువంటి బాడీలో చేంజెస్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ కూడా మనం తీసుకున్న ఆహారం వల్ల వస్తున్నాయి. మన ఆహారమే ఔషధం కింద ఉండేది పూర్వం. మనకి బాగా ఉష్ణం చేసింది అంటారు, బాడీ ఓవర్ హీట్ అయింది అంటారు. అప్పుడు ఏం చేసేవారు మన తల్లిదండ్రులు? ఇప్పుడు కూడా కొద్దిగా చల్లగా మజ్జిగ తాగమ్మా, అయితే నిమ్మకాయ నీళ్ళు తాగమ్మా అని బాడీని కూల్ చేసేవారు. ఆ విధంగా కూల్ అవ్వడానికి మనం తీసుకున్న ఆహారానికి ఒక రీజన్ ఉంది. వీటిలో ముఖ్యంగా ఇంటికి ఎప్పుడైనా సరే అతిథులు వచ్చినా, లేదా మన ఇంట్లో మనం కూర్చొని భోజనం చేసినా సమతుల్య ఆహారాన్ని తినేవాళ్ళమే. బ్యాలెన్స్డ్ డైట్ తినేవాళ్ళమే. ఎట్లాగా? పప్పు ఉండాలి, కూర ఉండాలి, అన్నం ఉండాలి, అలాగే ఒక స్వీట్ ఉండాలి. ఆ విధంగా మజ్జిగ లాస్ట్లో వేసుకొని అన్నీ కలిపి తిని అన్ని రకాలైన పోషకాలు బాడీకి అందాలన్నది. ఒకవేళ ఎవరైనా సరే కాల్షియం డెఫిషియన్సీతో బాధపడుతున్నారు అనుకోండి, ఉదయాన్నే రాగి అంబలి ఇచ్చేవారు. ఎందుకు? దాంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి. పాలల్లో కూడా ఉంటుంది, పాలు, గుడ్లు, ఫిషెస్ వీటన్నిటిలో కూడా ఉంటుంది. కానీ అన్ని వర్ణాల వాళ్ళు అన్నీ తినలేరు కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్లో ది బెస్ట్ మాంసకృతులు ఎక్కువ ఎందులో ఉంటాయి? కందిపప్పులో విపరీతమైన మాంసకృతులు ఉంటాయి. అవి రకరకాలైనటువంటి కలర్స్లో కూడా దొరుకుతాయి, అవైలబిలిటీలో కూడా ఉంటాయి. ట్రైబల్ ఏరియాలో మచ్చల కందులని ఉంటాయి, కొన్ని ఏరియాలో సిరి కందులు అంటే చిన్న కందులు ఉంటాయి, ఇంకా కొన్ని ఏరియాలో పెద్ద కందులు ఉంటాయి. కందిపప్పులు ఇన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు మీకు పిల్లలకి మీకు తెలియదు, అవకాశం ఉంటే నేను చూపిస్తాను మీకు. అవన్నీ కూడా మాంసకృతులే. అంటే సమతుల్య ఆహారం తినకపోవడం వల్ల కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది ఒక నిజమే కదా. అమ్మ ఏం చేస్తుంది? ఇది తినేది బాగుంటుంది, ఇది తినేది బాగుంటుంది అని చెప్తుంది. బచ్చల కూర పప్పు ఎప్పుడైనా తిన్నారా? తినలేదు. కొంతమంది తిన్నారు. దానివల్ల ఉపయోగాలు ఏంటి? కిడ్నీస్లో స్టోన్స్ కరుగుతాయి. కానీ మనకు బచ్చల కూర సోరల్ అంటారా, ఏమంటారు ఇంగ్లీష్లో? సోరల్, వాట్ వీ కాల్ ఫ్రమ్ బచ్చలై. చూడండి, బచ్చల కూరని తెలుగులో ఏమంటారు? దలసరిగా ఉండి ఆకుండి దాన్ని పప్పు చేసుకుంటారు. కందదుంప ఉంటుంది చూసారా, ట్యూబర్. ఆ కందదుంప బచ్చలి కాంబినేషన్ ఒక కూర చేస్తే కిడ్నీస్ ప్లస్ పైల్స్ కంప్లైంట్, అంటే హెరిడిటరీగా మన ఇళ్లలో వస్తున్నటువంటి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అవి కూడా తగ్గుతాయి. సో ఆహారంలోనే ఆరోగ్యం ఉంది. మదర్ ఏం చేస్తారు? అన్ని రకాలుగా ఉన్నట్టు ఒక పులుసు పెడతారు, పెద్ద పులుసు. ఏం పెడతారు? దాంట్లో అన్ని రకాల కూరగాయలు వేస్తారు, తీపి గుమ్మడి వేస్తారు, తర్వాత ఏమో చిలగడ దుంప వేస్తారు, ఆనపకాయ వేస్తారు, మునగ వేస్తారు. మునగాకు వల్ల కానీ మునగ కాయల వల్ల కానీ మనకి నీ పెయిన్స్ గట్టా తగ్గుతాయి, కండరాలు గట్టిగా ఉంటాయి, స్ట్రెంగ్త్ వస్తుంది. సో ఇవన్నీ బ్యాలెన్స్డ్ డైటే కదా. మదర్ అండ్ గ్రాండ్ మదర్ ఆర్ వెల్ నోన్ అబౌట్ బ్యాలెన్స్డ్ డైట్. అందువల్ల వాళ్ళు చెప్తే నాకు అది ఇష్టం లేదు, నేను తిన్నాను అంటారు. కొంతమంది అల్లం తినరు, జింజర్ చాలా మంచిది. దేనికి మంచిది? డైజెషనే కాదు, కఫ దోషం ఉన్నటువంటి వాళ్ళకి, కాఫ్ రిలేటెడ్ మనం తీసుకున్న ఆహారంలో ఏదైనా చాక్లెట్స్ అని ఏమైనా మీ పిల్లల్లో ఏదైనా స్వీట్స్ గట్రా ఎక్కువ తిన్నా కఫం ప్రేరేపితమవుతుంది. వాత, పిత్త, కఫ దోషాలు, త్రిదోషాలు అంటారు వాటిని. మన బాడీకి 3 రోగాలు వస్తాయి. వాటిని ఐడెంటిఫై చేసి దానికి కావాల్సిన మందు వేయాలి. ఎలాగా? ఆహారంతో.
ఓకే, సరే. ఈరోజు ఇవన్నీ కలగపలకంగా చెప్పుకోకుండా మనకి బ్యాలెన్స్డ్ డైట్ కావాలన్నది నిజం కదా. న్యాచురల్గా వ్యవసాయం చేస్తేనే అవన్నీ వస్తాయన్నది నిజం. ప్రకృతిలో ఉన్న వనరులతో వ్యవసాయం చేస్తేనే ప్రకృతి వ్యవసాయం అంటారు. మన తాతల నాడు కానీ లేకపోతే ఒక ట్రైబల్ ఉన్నాడు, ట్రైబల్ అంటే గిరిజనుడు, కొండ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేస్తాడు. అతని దగ్గర అన్ని రకాలైనటువంటి విత్తనాలు ఉంటాయి, అన్ని రకాలైనటువంటి ధాన్యాలు ఉంటాయి, అన్ని రకాలైన కూరగాయలు, తీగజాతి అన్నీ ఉంటాయి. అతను ఈ 4 కాలాల్లో ఏవి పండుతాయో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫైనల్గా సమ్మర్ వచ్చినప్పటికీ అక్కడ ఇంకేమీ ఉండవు కాబట్టి కొండ మీద ట్యూబర్స్ అన్నీ పెట్టుకుంటాడు. అంటే దుంపజాతివి. దుంపజాతి అన్నీ కూడా మే నెలలో మనకి దిగుబడి మొత్తం వచ్చేస్తుంది. ముందే వేసేస్తాడు ఇవన్నీ. తీగ జాతులు మిగతావన్నీ కూడా ముందు తీసుకుంటాడు. రాను రాను ఎండ పెరుగుతున్న కొద్దీ తీవ్రం అవుతున్న కొద్దీ మనకి ఇంకా అన్ని చెట్లు పోతాయి. ఎందుకు, అక్కడ వాటర్ పెట్టడానికి కొండ మీద వాటర్ ఉండదు కదా. ఓన్లీ చూడండి, వర్షాధార భూములనే ఉండేవి ఒకప్పుడు. తర్వాత బావులు తవ్వుకొని బావుల నుంచి నీరు తీసుకొని ఒక ప్రదేశంలో వ్యవసాయం చేసేవారు, వరి కానీ కూరగాయలు కానీ వాటిని కానీ. కానీ కొండ మీద అలా కాదు, వర్షం పడితే పండుతాయి, లేకపోతే లేదు. సో కొండ మీద కూడా వరి పండిస్తారు ట్రైబల్స్. కొండ మీద వరి ధాన్యము పండిస్తున్నారు. నేను ఒరిస్సా కోరాపుట్ ఏరియాలో నేను కొన్ని విత్తనాలు కూడా తీసుకొచ్చి పెట్టాను. అవి ఏంటంటే చాలా రెసిస్టెంట్ పవర్ ఉన్న విత్తనాలు అవి. ఆ విత్తనాలను మనం కూడా ప్లెయిన్ ఏరియాలో కొన్ని వేసుకొని వాటి ద్వారా మనం అత్యధికమైనటువంటి బి కాంప్లెక్స్ పొందొచ్చు, పీచు పదార్థం ఫైబర్ పొందొచ్చు, మెడిసినల్ వాల్యూస్, మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా పొందొచ్చు. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా సరే వ్యవసాయానికి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉంటే, అంటే మీ ఇంట్లో మీరు ఏమైనా కూరగాయలు వేస్తే ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరు వేయలేదా? మీరు వేస్తున్నారా? ఏం వేశారు? వంకాయ, టమాటో, మిర్చి, కాకరకాయ. ఎక్కడ ఎక్కడిది? ఏ ఊరు అన్నారు మీరు? హైదరాబాద్ దగ్గర సంగారెడ్డి. సంగారెడ్డి. బాగుంది. ఇప్పుడు ఇందులో కూడా ఇప్పుడున్న ప్రపంచంలో మనందరం కూడా తెలుసో తెలియకో ఒక రాంగ్ పాత్రలోకి వెళ్ళిపోయాం. ఎలా వెళ్ళిపోయామంటే, ఎంత దిగుబడి వస్తుంది వరి అయితే, ఎన్ని కాయలు వస్తాయి, ఎంత తొందరగా మనకి ఫ్రూట్ వస్తుంది అనే ఒక మాయలో పడిపోయాం. అదేంటంటే అది జిఎంఓ సీడ్స్ వల్ల మాత్రమే జరుగుతుంది. జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా పండించినటువంటి పంటలు మనకి దిగుబడిని ఇస్తాయి తప్ప క్వాలిటీ ఇవ్వవు. ఏమిస్తాయి? దిగుబడి అంటే అవుట్పుట్. వీ విల్ గెట్ గుడ్ ప్రొడక్షన్, బట్ వీ విల్ నాట్ గెట్ ఎనీ క్వాలిటీ ఆఫ్ ద గ్రెయిన్, క్వాలిటీ ఆఫ్ ద ఫ్రూట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టొమాటో ఉంది, టొమాటో పట్టుకుంటే యూ హ్యావ్ టు ఫీల్ సమ్ అరోమా ఫ్రమ్ ద టొమాటో. అలాగే ఒక బెండ ఉంది, బెండకాయ లేదా ఒక బీరకాయ పట్టుకుంటే వెంటనే బీరకాయ నుంచి ఒక రకమైనటువంటి స్మెల్, ఆ అరోమా రావాలి. వస్తే దెన్ ఇట్ ఈజ్ దేశీ, నాటు, ఓల్డ్ సీడ్. ఆ సీడ్స్ని ఇప్పుడు మనము మళ్ళీ బ్యాక్ టు ద రూట్స్, అంటే మళ్ళీ మన మూలాలకు వెళ్ళి వాటిని తీసుకొచ్చి పంట పొలాల్లో వేసుకోవడం వల్ల, వాటిని పండించి అవి మనం తినడం వల్ల అవర్ హెల్త్ విల్ బీ గుడ్. అప్పుడు ఎక్కడ దొరుకుతాయి? అదే కదా సమస్య. ఇప్పుడు నాలాంటి కొంతమంది విత్తన ప్రేమికులు, నేను సీడ్ సేవర్ని, అంటే సీడ్ని దాస్తాను, ప్రిజర్వ్ చేస్తాను. ప్రస్తుతానికి ఇండియాలో ఐఎమ్ ద సెకండ్ పర్సన్. బెటర్ ఇండియా అనే ఒక ఛానల్ వాళ్ళు మనం ఇంటర్వ్యూ చేస్తే నా దగ్గర 3600 విత్తనాలు ఉన్నాయి. ఎన్ని? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎలాగవుతుంది అన్ని విత్తనాలు మన దగ్గర ఉంచాలంటే? అది 10-11 సంవత్సరాల నా కష్టం. ఇట్ ఈస్ ఏ డెడికేషన్ టువార్డ్స్ ప్రిజర్వింగ్ ద సీడ్స్. అంటే నేను ఈ 3600 నేను తినేయగలనా? అగైన్ ఐఎమ్ డిస్ట్రిబ్యూటింగ్ సమ్ గుడ్ ఫార్మర్స్ లైక్ యూ. మీలాంటి మంచి ఫార్మర్స్కి వాటిని ఇచ్చి డబల్ ఆఫ్ ది సీడ్ మళ్ళీ నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకున్న తక్కువ ఎక్స్టెంట్లో నేను కలెక్షన్ అయితే చేస్తాను, బట్ దాన్ని చేయడానికి కావాల్సిన స్థలం ఉండాలి కదా.
సో మీలాగా ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించి మీ దగ్గర ఏదైనా 10 సెంట్లో 20 సెంట్లో అరెకరో ఎకరో ల్యాండ్ ఉంటే మీరు చేస్తానంటే ఐ విల్ ప్రొవైడ్ సమ్ స్మాల్ 5 grams 10 grams ప్యాకెట్స్ ఆఫ్ సీడ్స్. నేను మీకు ఫోన్ నెంబరు అడ్రస్ కూడా ఇస్తాను. మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు క్లాసెస్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ప్రతిదీ కూడా అడిగి తెలుసుకోండి. అడిగి తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీలో ఆలోచన శక్తి డెవలప్ అవుతుంది. నేను చెప్తున్నప్పుడు మీరు పడుకున్నారనుకోండి, నేను చెప్పింది మీకు అర్థం కాదు సరికదా, అగైన్ రివిజన్ కూడా అవ్వదు. సో నేను చెప్తున్న ప్రతి మాట కూడా యూ హ్యావ్ టు రీకలెక్ట్. సో మీరు ఫస్ట్ రాసుకోదలుచుకుంటే న్యాచురల్ ఫార్మింగ్ ఈజ్ నథింగ్ బట్ డూయింగ్ కల్టివేషన్ విత్ న్యాచురల్ రీసోర్సెస్. తీసుకోండి అమ్మా, పెన్నులు అక్కడ ఉన్నాయి ఎవరైనా. Natural farming. Natural farming is nothing but డూయింగ్ కల్టివేషన్ అలాంగ్ విత్ న్యాచురల్ రీసోర్సెస్. ప్రకృతిలో ఉన్న వనరులతో చేసే వ్యవసాయమే న్యాచురల్ ఫార్మింగ్. అయితే ప్రకృతి వనరులు ఏంటవి చెప్పండి? పంచభూతాలు ఏంటవి? గాలి, నీరు, నిప్పు, ఆకాశం, ఓకే, దీస్ ఆర్ ద న్యాచురల్ రీసోర్సెస్. ఓకే, ఈ 5 ఉంటే తప్ప మనము వ్యవసాయానికి కానీ లేకపోతే మనం జీవించడానికి కావాల్సిన ఆక్సిజన్ కానీ లేదా భూమి మీద ఉన్నటువంటి మిగతా జీవులకి కూడా కంపల్సరీగా ఈ 5 వనరులతో సమీకృతంగా ఉన్నటువంటి జీవన విధానం అన్నమాట. లైఫ్ అలాంగ్ విత్ న్యాచురల్ రీసోర్సెస్. ఈ న్యాచురల్ ఫార్మింగ్లో పూర్వము రాజుల కాలంలో, ఉదాహరణకి రాజుల కాలంలో కూడా ఇన్ ఏన్షియంట్ టైం మనము వ్యవసాయం చేసేటప్పుడు కూడా రాచరికాలు ఉన్నప్పుడు కూడా వారు కూడా ఎంతో వ్యవసాయానికి తోడ్పడేవారు. ఉదాహరణకి శ్రీకృష్ణదేవరాయలు హంపి విజయనగరం సామ్రాజ్యంలో ఒక వరి రకాన్ని ఎక్కువగా పండించమని ప్రజలకు చెప్పేవాడు. ఒక వరి రకం, ఆ వరి రకం పేరు బహురూపి. బహురూపి అన్న విత్తనము, ఆ విత్తనంలోనే ఒక రకమైనటువంటి మీకు మీనింగ్ వస్తుంది. బహురూపాలు అంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఒక వరి రకం, బహు సుగుణాలు కలిగినటువంటి వరి రకం. సో ఏంటవి? ఈ బహురూపి విత్తనం వల్ల ఏంటి అసలు ఉపయోగము? ఒక గ్రెయిన్ తింటే మనకి ఓన్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్చ్ మాత్రమే వస్తుంది, అంటే పిండి పదార్థం, గ్లూకోజ్. ఇప్పుడు మన వైట్ రైస్ తింటే గ్లూకోజ్ మాత్రమే వస్తుంది. బట్ దాని మీద ఉన్న లేయర్తో పాటు తినాలి. అంటే హ్యాండ్ పౌండ్ రైస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రౌన్ రైస్ అనొచ్చు, హ్యాండ్ పౌండ్ రైస్ అనొచ్చు, దంపుడు బియ్యం అనొచ్చు. ఇది తినకపోవడం వల్ల వీఆర్ సఫరింగ్ విత్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ. దానివల్ల
కళ్ళు సరిగా కనబడకపోవడము, ఇవో రకరకాల సమస్యలు, బాడీ ఇన్హెల్దీగా ఉండడము, యాంటీ ఆక్సిడెంట్స్ డెవలప్ అవ్వకపోవడము, హార్మోనియల్ ఇన్బ్యాలెన్సు, వీటికి డాక్టర్ దగ్గరికి మనం వెళ్తాం. మా అబ్బాయికి రిపీటెడ్గా ఒంట్లో బాగుండదండి, లేకపోతే అదండి ఇదండి అని చెప్తారు. వెంటనే డాక్టర్ చెక్ చేసి బ్లడ్ టెస్ట్ చేస్తాడు. బి కాంప్లెక్స్ తక్కువ ఉందండి, బి కాంప్లెక్స్ టానిక్ వాడండి అంటాడు. అది కాస్త ఎక్కడి నుంచి వస్తుంది? వరిధాన్యం మీద ఉన్న లేయర్ పైన ఏది ఉందో దాంట్లోంచే వస్తుంది. వెన్ వీఆర్ లూజింగ్ సంథింగ్ డెఫినెట్లీ వీ విల్ ఫెయిల్ ఇన్ అవర్ హెల్త్ ఇష్యూస్. మనము ఏదైతే వదులుకొని దాన్ని తీసుకెళ్ళి ఆవులకి దానాలు వేస్తున్నాం, దానాలు వేస్తే ఆవు చక్కగా పాలిస్తున్నది. సో పాలిష్డ్ ఏదైతే తౌడు అంటాం కదా, ఆవులకి కుడితి పెట్టేటప్పుడు దాంట్లో తౌడేస్తారు. ఆ తౌడు ఈజ్ నథింగ్ బట్ టాప్ లేయర్ ఆఫ్ ఏ రైస్ గ్రెయిన్. వీఆర్ సింప్లీ రిమూవింగ్ ద టాప్ లేయర్ ఆఫ్ ది గ్రెయిన్ అండ్ వీఆర్ ఈటింగ్ ఓన్లీ స్టార్చ్ ఆఫ్ ది వైట్ గ్రెయిన్. సో అడాప్ట్ చేసుకొని మెల్లిగా అట్లీస్ట్ సింగిల్ పాలిష్ రైస్ అయినా మనం తినడం స్టార్ట్ చేస్తే ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత అప్పుడు దాంట్లో మన ఆహారం మార్చుకొని డాక్టర్ చెప్పినట్టు మాట్లాడడం, లేదా డాక్టర్ చెప్పినట్టు ట్యాబ్లెట్స్ వేసుకుంటూ లాస్ట్లో ఆహారం మారుస్తాం. కానీ అదేం లేదు, ముందుగానే వీ హ్యావ్ టు చేంజ్ అవర్ ఫుడ్ డైట్ చార్ట్. అన్ని రకాలైన సమతుల్య ఆహారం తినాలి. మనకి పీచు పదార్థం ఉన్న కూరగాయలు చెప్పండి, ఫైబర్ ఉన్న కూరగాయలు. బీట్రూటు, క్యారెట్, క్యాలీఫ్లవరు, క్యాబేజు, ఇవి వదిలేసి అరటికాయ అరటిదవ్వ చెప్తున్నారు మీరు. మన దగ్గర పీచు పదార్థం ఉన్నవన్నీ ఆల్ ట్యూబర్స్, బీట్రూట్, క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ముల్లంగి, ఇంకా కీరా దోస, ఇవన్నీ కూడా సొరకాయ అగైన్ అది మళ్ళీ మన గుమ్మడికాయ, ఇవన్నీ కూడా పులుసులో వేసుకుంటాం కదా, ఫైబర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఈ ఇందులోనే మళ్ళీ చూడండి, చిక్కుడుకాయల్లో కూడా కొన్ని చిక్కుల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, గోరుచిక్కుళ్ళు ఉంటుంది. ఓకే, కాబట్టి నేను ఉదాహరణకి చెప్తున్నాను మీకు. ఫైబర్ ఉన్న కూరగాయలు ఉన్నాయి, ఫైబర్ కోసము కూరగాయలు ఉన్నాయి. గ్రెయిన్స్ కూడా ఉన్నాయి. గ్రెయిన్స్ ఏమున్నాయి చెప్పండి? కొర్రలు, సామలు, ఓదలు, ఆరికలు, అండుకూరలు, రాగులు, సజ్జలు, గంటలు, ఇవన్నీ 8 నుంచి 10% ఫైబర్ ఉన్నది. చూసారా ఎన్ని ఉన్నాయి? బట్ వీ డోంట్ నో ద గ్రెయిన్ షేప్ ఆల్సో కదా. అట్లీస్ట్ యూ హ్యావ్ టు అడాప్ట్ సమ్ millet food from now onwards in your diet, then automatically your health issues will be slowly come down. జావ తాగొచ్చు, రాగి జావ, మల్టీ జావ, చిరుధాన్యాలన్నీ కలిపి కడగాలి. బికాజ్ చిరుధాన్యాల్లో ఉన్న మిల్లెట్స్ ఆర్ హ్యావింగ్ హెవీ ఫైబర్ లేయర్స్. ఫర్ దట్ పర్పస్ వీ హ్యావ్ టు సోక్ 24 hours, అట్లీస్ట్ 5 to 10 hours సోక్ చేసి నీటిలో నానబెట్టి అప్పుడు దాన్ని వండుకోవాలి. అప్పుడు మనం ఈజీగా తినగలుగుతాం. ఓకే, సరే. న్యాచురల్ ఫార్మింగ్లో ఉన్నటువంటి మన ప్రత్యేకత ఏంటంటే, మనకు కావాల్సింది ఒకటి, ఇవి ఏంటివి? న్యాచురల్ ఫార్మింగ్లో మనం దృష్టి పెట్టవలసినటువంటి 5 అంశాలు ఏంటి? గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి. సరే, బాటమ్ నుంచి తీసుకుందాం. ఈ భూమి ఉంది. వెన్ ద సాయిల్ వాజ్ స్పాయిల్డ్, కంటామినేటెడ్ ఆర్ కెమికల్లీ డిస్టర్బ్డ్, కెమికల్ ఫార్మింగ్ చేసిన వాళ్ళ తాలూకా పొలంలోంచి వాటర్ వచ్చి వాళ్ళ పొలంలో ఉన్నంత తర్వాత మళ్ళీ మన పొలంలోకి వచ్చినా సరే ద సాయిల్ విల్ బి స్పాయిల్డ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎరువులు, డిఏపి, యూరియా, ఇవన్నీ వేస్తున్నారు కదా. అవి ఎంత కావాలి రికమెండెడ్? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక 4 ఇడ్లీ తినగలవు, 5 ఇచ్చారు, సరే తింటావు. 6 ఇచ్చారు, తినగలవా? 7, 8, 9, 10. ఇప్పుడు అదే అవుతున్నది. న్యాచురల్గానే ఎరువు తప్పు కాదు, దానికి డెఫిషియన్సీ ఉంది, మనం ఇవ్వచ్చు. వెన్ ద
ఇప్పుడు సాయిల్ చెక్ చేస్తారు, ఆ సాయిల్ ఏమో నైట్రోజన్ తక్కువ ఉంది, లేదంటే సల్ఫర్ తక్కువ ఉంది, లేకపోతే కాల్షియం తక్కువ ఉంది, ఏదో ఒకటి తక్కువ ఉంది. ఆ తక్కువ ఎంత ఉందో అంతవరకు దాన్ని కాంపన్సేట్ చేయడం ఒక పద్ధతి. అయితే ఎలా చేయాలి? రికమెండేషన్ ఎంత? మన వ్యవసాయ కళాశాలల వాళ్ళు కానీ లేకపోతే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏం చెప్తారు? 1 ఎకరా వరికి 1 బస్తా డిఏపి వేయండి, 1 బస్తా యూరియా వేయండి అని చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారు? 1.5 బస్తా ఏమో వేస్తారు యూరియా అండ్ 1.5 డిఏపి వేస్తారు. 0.5 పెంచేశారు కదా. నా నైబర్ చూస్తాడు, సార్ ఎంత వేశారు? 1.5 వేశారు, నేను 2 వేస్తాను. నీ పక్కన ఉన్నాడు సరే, వాడు 2, నేను 3 వేస్తాను, 4 వేస్తాను, 5 వేస్తాను. ఇదంతా ఎక్కడికి వెళ్ళాలి? వరి గ్రెయిన్లోకి వెళ్ళాలి. అది తీసుకోదు, సాయిల్లో ఉంటుంది. ఫైనల్గా సాయిల్ విల్ బి ఏమవుదు, సాయిల్ ఏమవుదు, అలాగే ఉంటుంది. సాయిల్లోకి ఉంటుంది, కానీ రిజల్ట్ రాదు. ఇక్కడ the farmers nowadays are doing lot of mistakes because farmer is a layman. అంటే తను పెద్దగా చదువుకోడు కాబట్టి వ్యవసాయం చేయడం, పక్కన ఉన్నాడు ఏం చేస్తే అది మనం చూసి చేయడము, లేదా అగ్రికల్చరల్ కాలేజీలకో లేకపోతే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్కో వెళ్ళి అడుగుతాడు, సార్ నేను ఇలా వరి వేస్తున్నాను, ఏం చేయాలి? వేసే 1 బస్తా వేసే, ఇదో బస్తా వేసి, లేకపోతే అదొక 20 కేజీలు, ఇదొక 30 కేజీలు వేసే అంటాడు. ఆయన చెప్పింది ఈయన కరెక్ట్గానే చేస్తాడు, ఈయన పక్కన ఉన్నాడు మాత్రం చూసి కాపీ కొడతాడు కదా, వాడు వేసుకుంటూ పోతాడు. అలాగా వీఆర్ స్పాయిలింగ్ అవర్ లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది న్యాచురల్ రిసోర్సెస్. భూమి స్పాయిల్ అయిపోయింది. మరి పంట ఏం పండుతుంది? ఒకప్పుడు భారతదేశ రత్నగర్భ అని ఒక పేరుంది. మన మైథలాజికల్ స్టోరీస్ కానీ హిస్టరీలో ఉన్నటువంటి కొన్ని స్టోరీస్లో మనకి ఆ స్టోరీస్లోకి కానీ వెళ్తే మీకు తెలుస్తుంది. మన దగ్గర పూర్వము ఓల్డెన్ డేస్లో 5 లక్షల 5,000 50,000 5 లక్షలు 5 లక్షల వెరైటీస్ ప్యాడీ వెరైటీస్ ఉండేవి. ఏంటివి? ప్యాడీ అంటే ఏంటి? రైస్ వెరైటీస్ 5 లక్షలు. కెన్ యూ ఇమాజిన్? ఇన్ని వరి రకాలు నిజంగా ఉండడానికి అవకాశం ఉందా? అసలు ఉండేవి. మన తాలూకా స్వార్థం వల్ల, మన తాలూకా అజ్ఞానం వల్ల వీ హ్యావ్ లూజ్డ్ ఆల్మోస్ట్. ఈ 0 పోయింది, ఈ 0 పోయింది, ఈ 0. కానీ ఇప్పుడు ఇవే ఉన్నాయి, 500 వెరైటీలు ఉన్నాయి. అది కూడా ఒక దగ్గర లేవు. రాజస్థాన్లో కొన్ని, కేరళలో కొన్ని, ఆంధ్రలో కొన్ని, తమిళనాడులో కొన్ని. దానివల్ల ఏమవుతున్నది? నీకు హెల్త్ ప్రాబ్లం ఉన్నది, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగాయి. దాంట్లో నవారా, ఏంటిది? నవారా అనే ఒక రెడ్ రైస్ తింటే షుగర్ తగ్గిపోయేది. ఏం తగ్గేది? షుగర్ అంటే ఏంటి? అది జబ్బు కాదు యాక్చువల్గా, బట్ అవర్ డాక్టర్స్ ఆర్ ప్రమోటింగ్, నీకు షుగర్ ఉంది, నీకు షుగర్ ఉంది, షుగర్ ఉంది, షుగర్ ఉంది, షుగర్ ఉంది, అమ్మో నాకు షుగర్ ఉంది, అమ్మో నాకు షుగర్ ఉంది. షుగర్ అనేది జబ్బే కాదు, ఇట్ ఈస్ ఎ డెఫిషియన్సీ. నాకు కళ్ళద్దాలు వచ్చాయి, నాకు చూపు కనబడలేదు, కొద్దిగా కళ్ళద్దాలు పెట్టుకున్నాను. ఆ బాబుకు కూడా చూపు కనబడట్లేదు, పెట్టుకున్నాడు. అంతే తప్ప వీఆర్ నాట్ బ్లైండ్, మేము గుడ్డివాళ్ళం కాదు కదా. మా బాడీలో విజన్కి సంబంధించినటువంటి కొన్ని గ్రెయిన్స్ కానీ లేకపోతే కొన్ని పోషకాలు కానీ అందకపోవడం వల్ల అవర్ ఐసైట్ విల్ బి డిక్రీజ్డ్. సో దానికి మళ్ళీ మేము కాంపన్సేట్గా మేమైనా ఫుడ్ యాక్టివిటీస్ చేసుకుంటే మళ్ళీ తీసేవచ్చు. కానీ అబ్బో ఆ అబ్బాయికి కళ్ళద్దాలు ఉన్నాయమ్మా అంటారు. కళ్ళద్దాలు ఉంటే ఏమి, అలాగే షుగర్ ఉంటే ఏమి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు ఒక నిజం చెప్తాను, ప్రతి ఒక్కరి బాడీలో కూడా క్యాన్సర్ కణాలు ఉంటాయి. అందరి బాడీలో క్యాన్సర్ కణాలు ఉంటాయి. అయితే మనం తీసుకున్న ఆహారపు అలవాట్లలో పొరపాట్ల వల్ల లేకపోతే దొరకక సరిగ్గా ఎక్కడ ఏదో దొరికితే ఆ విధంగా ఉన్న దాంట్లో డిపెండ్ అయ్యి తినడం వల్ల కూడా మన బాడీలో ఉన్న క్యాన్సర్ కణాల తాలూకా ఉధృతి పెరిగి మనము తెలియకుండానే క్యాన్సర్ కారకం అయిపోతున్నాం. అందువల్ల మనం క్యాన్సర్ అనే ఒక టిష్యూ కానీ బాడీలోంచి తగ్గాలంటే ఏం తినాలి తెలిసిన? బ్లాక్ రైస్, నల్లటి బియ్యం ఉంటాయి కదా,
అవి 18 నుంచి 20 రకాలు ఉన్నాయి నాకు తెలిసి, ఇంకా ఉన్నాయి. ఇందులో కూడా 18 రకాలు ఉన్నాయి. ముఖ్యంగా దాంట్లో కాలాబట్టి, కాలా జీరా లేదంటే కాలా బట్ ఇలా నల్లటి విత్తనాలు ఉన్నాయి. వాటిని కానీ మనము తింటే డెఫినెట్గా నిజంగా ఉన్నవాడికి తగ్గుతుంది, లేనివాడికి రాకుండా కూడా ఉంటుంది. ప్రివెన్షన్ కదా. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు, వాళ్ళకి ఒకప్పుడు ఫ్రీ కాన్పులు అయ్యేవి, అంటే ఇంట్లోనే డెలివరీలు గట్టా అయ్యేవి. కానీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది. దానికోసము కులాకార్, ఏంటిది కులాకార్ అనే ఈ రైస్ వెరైటీస్ వాడడం వల్ల షీ కెన్ ఫ్రీలీ డెలివర్ ద బేబీ. అలాగే POONGAR పూంగార్, ఇది ఒక తమిళనాడు వెరైటీ. పూంగార్ అనే తమిళనాడు వెరైటీ లాక్టింగ్ మదర్, అంటే పాలిచ్చే తల్లులు, చంటి పిల్లలకి పాలు లేక కూడా ఇప్పుడున్న పరిస్థితులు ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళకి రైస్ కానీ ఇస్తే లాక్టింగ్ మిల్క్ విల్ బీ ఇంక్రీజ్. పూర్వం మన తల్లిదండ్రులు, మా ఇళ్ళల్లో కూడా మా సిస్టర్స్ వాళ్ళకి కూడాను డెలివరీ అయితే ఇమ్మీడియట్గా బీరకాయ, తోటకూర, పాలు వేసి వండి పెట్టేవారు. సో దీస్ ఆర్ ఆల్ ద గ్రాండ్ మదర్ లెవెల్ సొల్యూషన్సే. అక్కడే మనకి మన బాడీలో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ జరగకుండా ఉండాలి, మంచి ఆహారం తినాలి, ఏ విధంగా తింటే ప్రెగ్నెంట్ ఉమెన్కి బాగుంటుంది, అవన్నీ కూడా ఇంట్లోని గ్రాండ్ మదర్కే తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే షీఈ్ ఎ డాక్టర్. మన ఏముంటుందని పర్సనల్ డాక్టర్ని ఏముంటుందని ఫ్యామిలీ డాక్టర్ లాగా అనమాట గ్రాండ్ మదర్. షీ విల్ గైడ్ యూ. అలాంటి స్థాయి నుంచి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే యూట్యూబ్ స్థాయికి వచ్చేసి యూట్యూబ్లో చూసుకొని ఏం కావాలి, మనకేం కావాలి, అసలు ఏం చేస్తే మనకి ఇప్పుడున్న ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయనే స్థాయికి వెళ్ళిపోవడం అన్నది చాలా హాస్యాస్పదం. బట్ అయినా సరే ఇటువంటి గురుకులాలు, ఇటువంటి సాంప్రదాయమైనటువంటి వనరులతో కూడినటువంటి ఈ కార్యక్రమాల్లో మనం నేర్చుకొని పాటిస్తే నెక్స్ట్ జనరేషన్ మనం చెప్పగలుగుతాం కదా. సో ఇప్పుడు పంచభూతాల దగ్గరికి వచ్చేసరికల్లా భూమి గురించి మనము మరి అన్ని విధాలుగా కలుషితం అయిపోయింది. కలుషితం కూడా దీనికి ఇంటర్లింక్, భూమి నీరు కలిపి ఇంటర్లింక్ అయిపోతున్నాయి. ఎలాగా? వాటర్ అనేది నీకు భూమి నుంచి ప్రవహించాలి. మన నదులన్నింటిలో కూడా మన తాలూకా వేస్ట్ వాటర్ని కలిపేస్తున్నాము. ఒకప్పుడు ఏంటంటే ఎక్కడికక్కడ ఇంకుడు గుంటలు ఉండేవి, ఎక్కడికక్కడ వాటర్ అనేది ఇంకిపోయేది. మహా అయితే చెరువులు ఉండేవి, ప్రతి గ్రామానికి 5 నుంచి 4, 5 చెరువులు ఉండేవి. ఆ చెరువులోకి వెళ్ళిపోయి అక్కడ వాటర్ సెటిల్ అయిపోయేది. ఎంత కావాలంటే అంత నీరు ఇంకిపోయేది, మిగతాది పంట పొలాల్లోకి వెళ్ళేది. అంతే తప్ప ఏ విధమైన ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాటరు, భూమి రెండు కూడా మనం తీసుకున్నటువంటి కొన్ని పనికిరాని నిర్ణయాల వల్ల, వేస్ట్ వాటర్ వల్ల వాటర్ స్పాయిల్ అయింది, భూమి స్పాయిల్ అయిపోయింది. మిగిలింది గాలి కూడా వీఆర్ వేస్టింగ్ సో మచ్ ఆఫ్ అంటే స్ప్రే చేసిన కెమికల్స్ కూడా గాలిలో కలిసిపోతున్నాయి. మరి మోటార్ వెహికల్స్ నుంచి వచ్చినటువంటి ఆ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఆ సౌండ్ పొల్యూషన్లోంచి కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవుతాయి కదా, వాహనం కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది కదా, అది కూడా ఎయిర్కి పొల్యూషన్ అవ్వడానికి కారణమవుతుంది. వీటితో పాటుగా ఈ మధ్యకాలం కాదు, ఇంచుమించు ఒక 50 సంవత్సరాల పైనుంచే ఏసీ ఇంట్లో వాడతాం కదా, ఏసీ నుంచి కూడా ఫ్రియాన్ అనే గ్యాస్ రిలీజ్ అవుతుంది. మరి ఆ గ్యాసు ఎక్కడ పోవాలి? అదంతా కూడా అట్మాస్ఫియర్లోకి కావాలి, అట్మాస్ఫియర్లో కలిసి సో గాలి కలుషితం అవుతుంది, నీరు అవుతున్నది, భూమి అవుతున్నది. ఆకాశం ఆల్మోస్ట్ సోలార్ ఎనర్జీ రావాల్సినటువంటి ఆకాశంలో కూడా మనము ప్లెంటీ ఆఫ్, ఇప్పుడు మొబైల్ వాడుతున్నాము, ఎన్ని రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నాం, అవన్నీ కూడా బికాజ్ ఆఫ్ క్వాంటమ్ వ్యాల్యూ రకరకాలు చెప్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా త్రూ శాటిలైట్ ద్వారా కదా. సో అది కూడా ఓవర్లోడ్ అయిపోయింది. అక్కడ కూడా ఫైనల్గా అగ్ని. మనకు ఫుడ్ క్యాండిల్స్ అంటాం. మొక్కకి మనం ఎలాగైతే ఆహారం తీసుకున్నాం, మొక్క కూడా ఆహారం తీసుకుంటుంది. ఫుడ్ క్యాండిల్స్ కావాలి దానికి. చిన్న మొక్కలకైతే 1000 నుంచి 2000 ఫుడ్ క్యాండిల్స్ కావాలి.
మీడియం మొక్కలకి 5,000, పెద్ద మొక్కలకి 8,000, 10,000 ఫుడ్ క్యాండిల్స్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్. ఇవన్నీ కూడా మనకి సోలార్ ఎనర్జీ ద్వారా వస్తాయి. అది కూడా ప్రాపర్గా రాలేని పరిస్థితి వస్తుంది. ఎందుకు? మనకి ఇన్ని ఋతువులు ఉన్నాయి, ఇన్ని కాలాలు ఉన్నాయి. వర్షాకాలం కరెక్ట్గా వర్షం పడుతుందా? పడడం లేదు. అనవసరంగా ఇప్పుడు ఏప్రిల్లో పడింది వర్షం మొన్న కదా. మాన్సూన్ రావాల్సింది ఎప్పుడు? జూన్ 1st or 2nd వీక్లో రావాలి. అప్పుడు కూడా వస్తుందో రాదో ఎల్నియో ప్రభావం ఏదో ఉందని చెప్తున్నాడు. ఎల్ని అంటే అనీవెన్ వర్షపాతము, అనీవెన్ ఎండ, అనీవెన్ టైమింగ్స్లో అయితే ఎక్కువ నీళ్లు వర్షం పడిపోవడం, లేకపోతే అసలు పడకపోవడం. ఈ సందర్భం కూడా రానున్న రోజుల్లో ఉంటుందని చెప్తున్నాడు. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఈ 5 పొల్యూషన్ అయిపోవడం వల్ల వాతావరణంలో ఇన్బ్యాలెన్స్ అనేది జరిగి వీఆర్ ఫేసింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. అంటే వీటికి మనము చేయవలసిన పని ఏమైనా ఉన్నది అంటే ఒకటి, న్యాచురల్ ఫార్మింగ్ చేసేటప్పుడు ఒక దేశీ ఆవు ఉండాలి. ఏముండాలి? దేశీ ఆవు ఉండడం వల్ల ఏంటి బెనిఫిట్? ఇప్పుడు మనకి న్యాచురల్ ఫార్మింగ్ చేసినటువంటి చాలామంది ఉన్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చావు కదా బాబు, ఏ ఊరు ఇది? ఇక్కడ ఎవరు ఉన్నారు మహారాష్ట్ర వాళ్ళు? మన యొక్క ప్రభు బాబు ఆడుకుంటున్నాడు ఆవుల దగ్గర. మహారాష్ట్ర నుంచి వచ్చాడని చెప్పాడు. పూనా మాధవ్. సో దేశీ మనకు కావాల్సింది ఏంటి? న్యాచురల్ ఫార్మింగ్కి దేశీ కౌ 1, 2 దేశీ సీడ్, 3 ఏం కావాలి? దేశీ కౌ అనేది కంపల్సరీగా ఉండాలి. ఏంటి దేశీ కౌ వల్ల ఉపయోగం ఏంటంటే, మనకి 2 రకాలైనటువంటి జాతులు ఉన్నాయి ఆవుల్లో. ఒకటేమో జెర్సీ, రెండోదేమో దాన్ని ఏమంటారంటే ఇది నాట్ ఆవు అంటాం, ఇది జెర్సీ ఆవు అంటాం. ఈ నాట్ ఆవు స్థాయిలోకి వచ్చినవన్నీ ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఏంటి? ఒంగోలు, అలాగే ఇంకోటి ఏముంది? పొంగనూరు. ఈ 2 మన ఆంధ్రప్రదేశ్లో నాటు దేశీ ఆవులు. ఒకటేంటిది? ఒంగోలు. తర్వాత ఈ 2 ఏపీవి. గుజరాత్ ఏంటి చెప్పండి? గిర్. ఇంకోటి కూడా ఉంది, థార్పార్కర్. రాజస్థాన్ నుంచి రాఠీ. అలాగే హర్యానా, పంజాబ్ నుంచి సాహివాల్. ఇలాగా కొన్ని వందల రకాలైనటువంటి దేశీ ఆవులు మన కొన్ని లక్షల కొద్దీ ఉండేవి. అయితే ఏంటి, మన వాళ్ళు ఎక్కువ పాలు కావాలి, మా ఇంట్లో ఎక్కువ జనం ఉన్నారు అని చెప్పి ఈ జెర్సీ హాలిస్టీన్ ఈ రెండింటిని దిగుబడి చేసుకొని వీటిని నెగ్లెక్ట్ చేయడం వల్ల రాను వీటి తలకి అవైలబిలిటీ తగ్గిపోయి వాస్తవంగా గిర్రావు 15 లీటర్ల పాలు ఇస్తుంది. ఒంగోలు కూడా 10 లీటర్ల పైన ఇస్తుంది. ఇవన్నీ కూడా నువ్వు సక్రమంగా పచ్చగడ్డి ఇస్తే చక్కగా ఆవు మంచి వెన్న శాతంతో ఉన్న పాలు ఇచ్చేవి. ఇప్పుడు పచ్చగడ్డి ఎక్కడ పెంచుతున్నావు? తర్వాత పూర్వం ఆవుల్ని ఎలా తీసుకెళ్ళేవారు? మందలు. ప్రతి ఒక్క ఇంట్లోంచి 2-3 ఆవులు తీసుకొని మందలు కాసిన పిల్లలు వచ్చి ఆవులు తీసుకుని కొండ ప్రాంతంకి వెళ్ళి ఆవులను మేపు చేసుకుని మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చేవారు. అప్పుడు ఏం చేసేవి? అవి ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఆకుల అలములు, అలాగే గడ్డి, వీటితో పాటుగా ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న కొన్ని ఆ వనమూలికలు తినేవి. ఆ మిల్క్లోకి వనమూలికల తాలూకా సారం వచ్చి ఆ మిల్క్ మనం తాగడం వల్ల కానీ, ఆ పాలు వల్ల, ఆ పెరుగు వల్ల, ఆ వెన్న వల్ల, ఆ నెయ్యి వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళని. ఇప్పుడు అవన్నీ కూడా గోశాలల్లోకి వచ్చాయి.
మరి గోశాలలో మనం ఏం పెడితే అవే తినాలి, అది ఏమి ఇస్తే అవే మనం తీసుకోవాలి. అందువల్ల భారతీయ సాంప్రదాయ వ్యవసాయ విధానాల్లో ఆవుని ఫ్రీగా వదిలేయడం అన్నదే సాంప్రదాయం. అలాగని చెప్పి మనకు అవకాశం లేదు, ఏదో ఒక ప్లేస్, ఆ ప్లేస్కి తీసుకొని వెళ్ళి అలా వాటిని తిప్పి తీసుకురావడమో చేస్తే వాటి కాళ్ళు గట్ట ఫ్రీగా ఉండి హెల్దీగా ఉండి ఆలోచించే శక్తి ఉండి నన్ను కట్టేశారు అన్న ఒక ఫీల్తో ఉంటాయి. అవి ఒక టెన్షన్ తోటి పాలిస్తాయి, ఒక టెన్షన్ తోటి నాకు తిండి పెడతారు పెట్టరు, నాకు మంచినీళ్ళు పెడతారు పెట్టరు, నేను ఇక్కడ ఉన్నాను, ఎవరో వస్తున్నట్టున్నారు, మంచినీళ్ళు ఇస్తారో లేదో, ఏదో నాకు కుర్తి పెడతారు పెట్టరు అని ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్తో ఉంటాయి. ఇంకా ఫ్రస్ట్రేషన్తో వచ్చిన పాలు ఎలా ఉంటాయి? సో మీరు ఆలోచించండి. ఇంత ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాయి, వీటిని ఆవులని ఆల్రెడీ బయటకు వదిలేస్తారు. వదలడం వల్ల ఏమవుతున్నది? నాకు ఏ విధమైన ఒత్తిడి లేదు, నేను ప్రశాంతంగా వెళ్ళి నేను నాకు కావాల్సిన తినుకొని నేను వస్తాను, మంచినీళ్ళు కావాలంటే తొట్టిలో ఉంటే తాగుతాను. అలాగే గురుకులాల్లో పూర్వం గురుకులాల్లో వేద విద్యతో పాటుగా మిగతా అస్త్రశస్త్ర విద్యలు అన్నీ నేర్పేవారు. వాటితో పాటుగా సమాజంలో ఎలాగ ఉండాలి, ఎలా బతకాలి, వ్యవసాయం అన్ని రకాలుగా విధానాలన్నింటి మీద చెప్పేవారు. వాటితో పాటుగా ఈ రకమైనటువంటి ఆవుల ద్వారా వచ్చినటువంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి కూడా అక్కడ వితరణ ఉండేది, అక్కడ తినేవారు. 7 సంవత్సరాల వయసు రాగానే పిల్లల్ని తీసుకొని వెళ్ళి గురుకులాల్లో అప్పచెప్పేవారు తల్లిదండ్రులు. మళ్ళీ యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళేవారు. మధ్యలో వచ్చి తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని చూసుకుని వెళ్ళేవారు. ఇది సాంప్రదాయ విధానం పూర్వం, ఒక 100 సంవత్సరాల వెనక్కి వెళ్తే, గురుకుల పాఠశాలల వరకు వెళ్తే. ఎప్పుడైతే మనకున్నటువంటి సామాజికమైనటువంటి చేంజెస్ జరగడం వల్ల రాను రాను గురుకులాలు తగ్గిపోయి స్కూల్స్ నుంచి కార్పొరేట్ స్కూల్స్ రావడం వల్ల విద్యా విధానాల్లో మార్పులు వచ్చి మనకు తెలుసుకోవాల్సిన సబ్జెక్టులు కూడా ఎంతో కొంత మాత్రమే తెలుసుకుంటున్నాం. బట్ భారతీయ సాంప్రదాయ వ్యవసాయ విధానాల గురించి కానీ మిగతా కల్టివేషన్కి సంబంధించి కానీ చాలా విషయాలు, ఆహారానికి సంబంధించి కానీ మనం సరిగ్గా నేర్చుకోకపోవడం వల్ల కూడా ఇబ్బంది అవుతున్నది. సరే, ఈ విధమైనటువంటి నాటు ఆవుల వల్ల మనకి అవసరం. అలాగే దేశీ సీడ్ అని చెప్పాను కదా, ఈ దేశీ సీడ్ తాలూకా ప్రాముఖ్యత ఏంటి మీకు ఇందాక చెప్పాను. టమాటా పండు తీసుకుంటే టమాటా వాసన వచ్చేది, బీరకాయ వాసన వచ్చేది. అలాగే ప్రతిదీ కూడా వాసన రావడం వల్ల మనకేమవుతుంది, దాంట్లో ఉన్నటువంటి పూర్తి ప్రాపర్టీస్ మనకి బాడీకి అందేవి. ఇప్పుడు అవి లేవు. లేకపోవడం వల్ల ఏమవుతున్నది, మనకు మార్కెట్లో ఏం దొరికితే అదే తింటున్నాం. మరి దాంట్లో అది కెమికల్తో పండించారా లేకపోతే ఏ విధంగా పండించారా అన్నది మనకు తెలియదు. సో ఈ విధంగా కూడా మనం దేశీ సీడు, ఈ దేశీ సీడ్స్ని ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి అని మేము మా తాలూకు పరిశీలనలో ఈ రోజుకి కూడా ఇప్పటికి కూడా ట్రైబల్ ఏరియా అంటే కొండ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసినటువంటి రైతులు ఈ రోజుకి కూడా వాళ్ళ దగ్గర దేశీ విత్తనాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి మనం రకరకాలైన విత్తనాలను ఇప్పటికీ కూడా కలెక్ట్ చేసుకొని వాటిని ఈ విధంగా డెవలప్ చేయడము, లేదా ఔత్సాహిక రైతులు ఇన్నోవేటివ్ ఫార్మర్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ డబుల్ ఆఫ్ ది సీడ్ మళ్ళీ మనం తీసుకోవడం కూడా చేస్తున్నాం. కంపల్సరీగా దేశీ సీడ్స్ కలెక్ట్ చేయవలసిన ఏరియా ఇది ట్రైబల్ ఏరియా. మేము ఛత్తీస్గఢ్ దంతెవాడ ఏరియాలో కొన్ని విత్తనాలు కలెక్ట్ చేస్తాం. ఛత్తీస్గఢ్ దంతెవాడ, అక్కడ మంచి విత్తనాలు దొరుకుతాయి. అలాగే ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ ఏరియా, అక్కడ కూడా మంచి విత్తనాలు ఉన్నాయి. విజయ్ జర్దారి రాసుకోండి పేరు. ఈయన విత్తనాల కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇతనిది ఉత్తరాఖండ్ ఏరియావే. ఇతని దగ్గర జనరల్గా రాజ్మా ఎప్పుడైనా చూసారా? రెడ్ కలర్గా రాజ్మా ఉంటుంది. అవి ఎన్ని రకాలు ఉంటాయి సుమారు? ఇతని దగ్గర 250 రకాలు ఉన్నాయి. కెన్ యూ ఇమాజిన్? నేను చూపిస్తాను అవి. ఈరోజు ఫస్ట్ క్లాస్ కాబట్టి నేను నా దగ్గర ఉన్నవి కొన్ని మీకు గ్రూప్లో పెట్టి చూపిస్తాను. ఎన్ని రకాల రాజ్మాలు ఉన్నాయి? 250 వెరైటీస్ ఉన్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో తమిళనాడు ఒక రైతు ఉన్నాడు, అతని దగ్గర
ఆల్మోస్ట్ 75 వెరైటీస్ ఆఫ్ టమాటా, బ్రింజాల్ 20, నాకు తెలిసి ఇంకా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ట్యూబర్స్ కానీ లేకపోతే మిరప కానీ రకరకాలైనటువంటి వెరైటీసు ఒకే జాతి కానీ రకరకాలైనటువంటి కలర్స్లో మనకి మన భారతదేశంలో ఉన్నాయి. ఎలాగున్నాయంటే కొండ ప్రాంతంలో ఒక రకమైనటువంటి వెరైటీస్ ఉంటాయి, తమిళనాడు ఒకలాంటి వెరైటీస్, రాజస్థాన్ ఒకలాంటి వెరైటీస్. రాజస్థాన్ అంతా డ్రాట్ ఏరియా కదా, అక్కడ వర్షపాతం తక్కువ ఉంటుంది, అక్కడ కూడా మిర్చి మంచి పండుతుంది. ఆ వెరైటీ వేరు. సో అందుకోసం మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ ఒక్కొక్క ఏరియా నుంచి 2-3 వెరైటీస్ని తీసుకొచ్చి ఒక దగ్గర మనం ఒక 1 ఎకర్ లేకపోతే 1.5 ఎకర్ అట్లీస్ట్ 50 సెంట్స్ తీసుకొని దాంట్లో మనం ఏ విధమైన కల్టివేషన్ చేయాలో తెలిసినా, ఏ విధమైన కల్టివేషన్ చేయాలి దాని పేరు రాసుకోండి. ఫుడ్ ఫారెస్ట్ తయారు చేసుకోవాలి. మీకు ఆ ఫుడ్ ఫారెస్ట్ ఏరియా ఎంతైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50 సెంట్స్ అనుకోండి, ఇందులో అన్నీ ఉండాలి, ఆల్ వెరైటీస్ ఉండాలి. 365 డేస్ నీకు ఏదో ఒక ఫ్రూటో, ఏదో ఒక గ్రెయినో, ఏదో ఒక ఆకుకూరో నీకు అందులోంచి రావాలి. దాన్ని ఏమంటాం మనం? ఫుడ్ ఫారెస్ట్. దీన్ని ఇప్పుడున్న పరిస్థితిలో ఏమంటున్నారు తెలిసిన 5 లేయర్ మోడల్ అని, మల్టీ లేయర్ ఫార్మింగ్ అని ఏవో రకరకాల పేర్లు చెప్తున్నారు. పూర్వం ఒకటే ఉన్నది, అత్తోట అనే ఒక విలేజ్ ఉంది. అత్తోట రాసుకోండి. అత్తోట అనే విలేజ్లో ఒక 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి రైతు, ముసలి రైతు ఉన్నాడు. అతనికి ఎకరా పొలం ఉంది. ఆ ఎకరా పొలంలో ఏం పండించినాడు తెలిసిన? ఫుడ్ ఫారెస్ట్. రోజుకి అతని తలకి ఎర్నింగ్ ఎంతో తెలిసిన? ఈ ఎకరా పొలం మీద 2000. అలా వెళ్తాడు, ఒక 20-30 కొబ్బరి బొండాలు తీస్తాడు ఫస్ట్. అలా పక్కకి వెళ్తాడు, నిమ్మకాయలు ఒక 100 తీసుకుంటాడు. మళ్ళీ అలా పక్కకి వెళ్తాడు, కొద్దిగా సపోటాలు. అలా ఇక్కడికి వెళ్తాడు, అక్కడ 2 పైనాపిల్. ఇటు వస్తాడు, ఓ 2 బంతి పువ్వులు ఏవో ఉంటాయి, అవి తీస్తాడు. అన్నీ తీసుకొని మార్కెట్కి వెళ్ళి కూర్చొని చక్కగా ఎవరికి ఏం కావాలో అది అమ్ముతాడు. సాయంత్రం వేసరికల్లా 2000 రూపాయలు జేబులు వేసుకొని వస్తున్నాడు. అంటే తను తినడమే కాకుండా ఎర్నింగ్ కూడా వస్తుంది, బికాజ్ ఆఫ్ ద ఫుడ్ ఫారెస్ట్. ఆ విధానాలని మనం ఇప్పుడు చేయాలి. దాంట్లోనే ఏం చేశాడు, సెంటర్ పోర్షన్లో కొన్ని దగ్గర లాలుపలకలుగా అల్లం కూడా పెట్టాడు, టర్మరిక్ అంటే పసుపు పెట్టాడు. ఇది అదే లేదు, నేను స్వయంగా ఆయన ఫామ్కి వెళ్ళి వచ్చాను. ఇటువంటి ఫామ్స్ మీరు విజిట్ చేయాలా. విజిట్ చేస్తే ఏమవుతుంది, అసలు ఫుడ్ ఫారెస్ట్ అంటే ఏంటి, మనం ఎందుకు చేయలేమన్నాక. ఇక్కడ శ్రీకాకుళంలో ఒక మేడం ఉన్నారు, ఆవిడ రిటైర్ అయిపోయారు, టీచరు. మేడ మీద అన్ని రకాల కూరలు వేసుకుంది ఆవిడ. అంటే మీరు సంకల్పం చేయాలే కానీ ఏదైనా చేయగలం. మనం ఖాళీగా ఉండకుండా, టైం వేస్ట్ చేయకుండా, అట్లీస్ట్ రోజుకు 1 గంట సేపు అయినా సరే వ్యాయామం చేయాలి. కాబట్టి ఆ వ్యాయామం చేసిందేదో కూరగాయలు పెంచే దీంట్లోకి వెళ్ళిపోతే వ్యాయామం అయిపోతుంది, మనకు కావాల్సిన గ్రెయిన్స్ మనకు వస్తాయి. అది ఏ పంట కింద ఏ పంట వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఖాళీ ప్రదేశం ఉంది, ఆ ఖాళీ ప్రదేశంలో మనము వరి పొలం ఉందండి, ఉదాహరణకి 4 పొలకలుగా వరి పొలం ఉంది. ఇక్కడున్న ఆశ్రమంలో ఉన్న రైతు ఉన్నారు కదా, మీరు ఈ వరి పొలం గట్ల మీద ఏం వేస్తున్నారు? మీరు ఏం వేయడం లేదు కదా, వేయండి, కందులు వేయండి. వరి నారు వేస్తారు కదా, అప్పుడే కందులు వేసేయండి, అడుగుకి 2 గింజలు వేసుకొని వెళ్ళిపోండి. వరి దమ్ము పట్టేసి వరి నాట్లు వేసేసిన తర్వాత ఈలోపు ఇది మొక్కలు వేస్తూ ఉంటుంది. వర్షం స్టార్ట్ అవుతుంది. వర్షం స్టార్ట్ అయిన తర్వాత 2 నెలలు అయిపోయినాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జూన్, జూలై, ఆగస్టులో మీరు ఏం చేయాలి తెలుసా, ఈ కంది మొక్కలు ఆల్మోస్ట్ మీటర్ హైట్ దాటిపోతాయి. అక్కడ బొబ్బర్లు, జునుగులు, అలసందలు పెట్టాలా, రాజ్మాలు పెట్టాలా, బీరకాయలు పెట్టాలా. ఓకే, ఇవి కాకుండా తోటలాంటి ప్రదేశం ఉంటే తోట లోపట తీపి గుమ్మడి, బూడిద గుమ్మడి,
బూడిద గుమ్మడి 100 రూపాయలు. ఇప్పుడు ఒక కాయ ఇంటికి దిష్టి కట్టడానికి 100 రూపాయలు. కానీ అదే బూడిద గుమ్మడి జ్యూస్ తాగితే మన బాడీకి ఎంతో ఎనర్జీ వస్తుంది, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టుకుంటారు, బూడిద గుమ్మడికాయ హల్వా చేసుకుంటారు. మీరు కావలసినంత మీరు పండించుకోవచ్చు, అవసరమైతే నైబర్స్కి ఇవ్వచ్చు. తీపి గుమ్మడి పెట్టచ్చు, ఆనపకాయ పెట్టచ్చు. ఆనపకాయ కూడా మంచినీళ్ళు తాగే మోడల్ ఒకటి ఉంది, ఇట్లా బాటిల్ గార్డ్ దానికి పేరు. తోటల్లో ఇంటర్ క్రాప్ కింద మీరు మల్చింగ్ అనే ప్రక్రియ ఉంటుంది. ఎందుకు? ఏమీ వేయకపోతే ఏమవుతుంది? గడ్డి వచ్చేస్తుంది. ఏమీ వేయకపోతే ఏమొస్తుంది? ఆ గడ్డిని ఆపాలంటే మల్చింగ్ ఉండాలి. మల్చింగ్లో 2 రకాల మల్చింగ్, లైవ్ మల్చింగు, డ్రై మల్చింగ్. డ్రై మల్చింగ్ అంటే మనం ఇప్పుడు గడ్డి వేస్తున్నట్టుగా ఆ విధంగా గడ్డి వేస్తే ఎండిపోయిన గడ్డి కానీ లేదా అంతకుముందు పీకేసిన కొన్ని మొక్కలు కానీ దాని మీద పడేస్తే అది మల్చింగ్ అవుతుంది. అది డ్రై మల్చింగ్. లైవ్ మల్చింగ్ అంటే నేను చెప్పినట్టు పెసలు, ఉలవలు, మినుములు అవి కూడా వేసేస్తే అది కూడా మల్చింగే. మల్చింగ్ అంటే ఆచ్ఛాదన. ఇట్ షుడ్ బి కవర్ ద సాయిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కొన్ని గ్రెయిన్స్ వేసారు, ఏవో కొన్ని కూరగాయలు వేసారు, పక్కనే డ్రై గ్రాస్ కనబడుతున్నదా? అది మన వరి తాలూకా గడ్డి, వరి గడ్డి పడేస్తుంది కదా. ఇట్ ఈస్ నథింగ్ బట్ మల్చింగ్. ఎందుకు అంటే అది కానీ వేయకపోతే ఆ ప్రదేశంలో గడ్డి, పనికిరాని గడ్డి లేచిపోతుంది. ఓకే, ఈ విధంగా కౌ బేస్డ్ కల్టివేషను పూర్వం ట్రెడిషనల్ కల్టివేషన్ ఉండేది. ఏముండేది? ట్రెడిషనల్ కల్టివేషన్ అంటే ఆధ్యాత్మిక వ్యవసాయ విధానము. ఆధ్యాత్మిక వ్యవసాయ విధానంలో భాగంగా కౌ బేస్డ్ కల్టివేషన్ చేస్తూ ఆ పేడ, ఆవు వేసిన పేడతోటి ఇల్లు గట్ట అలుక్కోవడం వల్ల కూడా కొన్ని రకాలైనటువంటి ఇన్సెక్ట్స్ లోపలికి రాకుండా ఉండేవి, మనకు ఆరోగ్యం కూడా ఉండేది. అలాగే ఆ పిడకలతో ఆ పిడకలనేమో పొయ్యిలో పెట్టుకుని కాల్చుకొని ఆ వచ్చిన బూడిదని కూడా ఈ తీగజాత మొక్కలకి పేనుబంక పరుగు వస్తుంది. ఆ పేనుబంక వచ్చినప్పుడు ఆ పిడకలు కాల్చుగా వచ్చిన బూడిదని ఇట్లా పిసికేసి దాని మీద కొట్టండి, ఫినిష్. ఆ పేనుబంక మీద ఈ డస్ట్ పెడితే అది అలా రాలిపోతుంది. ఎందుకు రాలిపోతుందంటే ఆల్ ద ఇన్సెక్ట్స్ వాజ్ హ్యావింగ్ లంగ్స్ ఓన్లీ, నాట్ కిడ్నీస్. మనలాగా వాటి కిడ్నీస్ ఉండవు, ఓన్లీ రెస్పిరేటరీ సిస్టమే ఉంటుంది. ఓకే, కిడ్నీస్ గట్రా ఉండదు, తినడం బయటికి విసర్జించడమే, మధ్యలో లంగ్సే ఉంటాయి. ఎప్పుడైతే ఈ డస్ట్ పార్టికల్స్ మన ఏవైతే మనం బూడిద జల్లుతామో అది స్వాలో చేయగానే అది చనిపోతుంది, బ్లాక్ అయిపోయి, లంగ్స్ బ్లాక్ అయిపోయి చనిపోతుంది. సింపుల్ లాజిక్ అనమాట. పూర్వం కూడా పక్షి స్థావరాలు పెట్టేవారు. ఎక్కడ పెట్టేవారు? వరి పొలంలో మధ్యలో 2 వరి రాట్లు పెట్టి దాని మీద ఒక అడ్డగా ఒక కర్ర వేసి కట్టేవారు. పక్షులు వచ్చి దాని మీద వాలేవి. వాలి ఎక్కడైనా గొంగళి పురుగులు ఉంటే ముక్కుతో పొడుచుకొని తినుకొని వెళ్ళిపోయేవి. కానీ ఇప్పుడు గొంగళి పురుగు చూడగానే మనం పెస్ట్ మేనేజ్మెంట్ కోసం మందులు కొడుతున్నాం. అవసరంలా. ఒక ఎకరాలో 5-6 పక్షి స్థావరాలు పెడితే పక్షులు వాటిని అవే వస్తాయి. కానీ ఇప్పుడు మనం చేస్తున్న కెమికల్ ఫార్మింగ్ వల్ల ఏమవుతున్నది? పక్షులు రావడంలే ఆ స్మెల్కి, అంతే కదా. సో దీస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే న్యాచురల్ ఫార్మింగ్ చేయాలా, దాని ద్వారా వచ్చిన ఆహారపు గ్రెయిన్సే తినాలా, లేదంటే రానున్న రోజులు ఇంకా మనం చాలా రకాలైన సమస్యలను ఎదుర్కోబోతున్నాము. ఇప్పుడు పర్వాలేదు, ఇంకా రానున్న రోజులు ఇంకా వీ డోంట్ నో వాట్ వీ ఫేస్, బట్ వీ విల్ డెఫినెట్లీ ఫేస్. దాంట్లో భాగంగా మనం ఇప్పుడు అట్లీస్ట్ మనకున్న పరిధిలో అట్లీస్ట్ మన ఇంట్లోనైనా మనం కొంత మనకి ఎంత చేతనైతే అంత కొన్ని బ్యాక్ యార్డ్ గార్డెన్ లాగా డెవలప్ చేసుకోవడము, లేదా ఎవరైనా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న ఫార్మర్స్కి ఎంకరేజ్ చేయడము, వాళ్ళ దగ్గర నుంచి గ్రెయిన్స్ మనం కొనుక్కోవడము, దెన్ ఓన్లీ ఆ సొసైటీలో మనం ఒక హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇప్పుడు ఐడెంటిఫికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎవరు మన సరౌండింగ్స్లో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా కూడా మీకు ఉన్నటువంటి, లేదు మాలాంటి వాళ్ళని అడిగితే మేము మంచి గ్రెయిన్స్ మీకు చేస్తాం. పూర్వం మన ఇళ్లలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే పిల్లల బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగడానికి మైసూర్ మల్లిగా అనే రైస్ ఉండేది. మైసూర్ మల్లిగా ఈజ్ ఫ్రమ్ కర్ణాటక. ఆ రైస్తో మనం మామూలుగా డైలీలా తిన్నట్టు తింటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ బాగుంటాయి. అలాగే
పూర్వం యుద్ధానికి వెళ్ళినప్పుడు సైనికులకి ఒక ఆహారం పెట్టేవారు, దాని పేరు రత్నచోడి. ఏంటది? రత్నచోడి రైస్ తింటే కండ పుష్టి ఉండేది, బాగా బలంగా ఉండేవారు, ఎంత బరువుని ఎత్తేవాళ్ళు సోల్జర్స్కి. ఇప్పుడు అవి ముణుకుల నొప్పులు ఉన్న వాళ్ళకి అదే మేము ఇస్తున్నాం మేము ఆహారంగా. వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ అవర్ ఫుడ్ యాక్టివిటీస్, బట్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద ఫుడ్ గ్రెయిన్స్. ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్ ఇప్పుడు ఇవాళ చేసి రేపే మనకి దిగుబడి వచ్చేమంటే రాదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సస్టైనబిలిటీ కావాలి, సెల్ఫ్ సస్టైనబిలిటీ అయితే ప్లెంటీ ఆఫ్ గ్రెయిన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఒక ఫార్మర్ ఉన్నారు, అతని పేరు, తమిళనాడు ఫార్మర్ పేరు రాసుకోండి, అతని పేరు పెరుమాళ్ ఫ్రమ్ తమిళనాడు. జనరల్గా మనము వరి దిగుబడి ఒక ఎకరాకి ఎన్ని బస్తాలు ఉంటుంది? ఎవరు చెప్పండి, ఎనీవన్ మీరు చెప్పండి. మీరు ఇక్కడ పండిస్తున్నారు కదా, ఒక ఎకరాకి ఎన్ని బస్తాలు వస్తాయి? 20 వస్తాయా? 20 వస్తాయి. మీకు మీరేమన్నా ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే 10 లోపు వస్తాయి, ఫార్మింగ్ అయితే 35-40 దాకా. చూసారా, కెమికల్ ఫార్మింగ్ అయితే 35-40 కూడా వచ్చేస్తాయి. కానీ ఒకప్పుడు భూమి మన కంట్రోల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఎవరైతే పెరుమాళ్ అన్నతనో ఎకరాకి ఎన్ని కేజీలు విత్తనం వేస్తారు మీరు? జనరల్గా కెమికల్ వాళ్ళు అయితే 20 నుంచి 25 కేజీల బస్తా సీడ్ తీసుకొచ్చి ఒక మండి వేసి దాన్ని సీడ్ బాగా వచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి రీప్లాంటేషన్ చేస్తారు. కానీ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే 5 కేజీల లోపే చాలు. కానీ ఇదే పెరుమాళ్ అన్న 5 కేజీలు వేసిన తర్వాత మనకి 15 నుంచి 20 బస్తాలు రావడానికి అవకాశం ఉంది, అంతకన్నా ఎక్కువైతే రావు. 15 డెడ్ లైన్ బాగా పండితే. కానీ రాను మన సాయిల్ మన కంట్రోల్లోకి వస్తే అది పెరిగిపోద్ది. ఈలోపు మనం అంతర్కృషి చేయాలా, దానికి కావాల్సిన పోషకాలు ఇవ్వాలా, ఘనజీవామృతం ఇవ్వాలా, ద్రవజీవామృతం ఇవ్వాలా, అన్ని రకాలుగా సాయిల్ని మన కంట్రోల్లోకి తెచ్చుకుంటే మంచి దిగుబడి వస్తుంది. ఈ పెరుమాళ్ అనే అతను 250 గ్రాముల విత్తనం అంటే 1/4 కేజీ విత్తనం ఎకరాకి వేసాడు. 250 గ్రామ్స్ ప్యాడీ వేస్తే ఎంత దిగుబడి రావచ్చు? 10, 20, 30 కదా, 53 బస్తాలు వచ్చింది. టిల్లర్స్ ఎక్కువ వచ్చాయి, మొత్తం దానికి ఫుల్గా పిలకలు. అంటే ఎంత సాయిల్ కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు, ఎంత సమీకృత వ్యవసాయం చేశాడు, ఏం చేశాడు అన్నదానికి ఇప్పటికీ ఆయన బతికే ఉన్నాడు. తమిళనాడులో ఉన్నాడు, నేను ఆయన కలిశాను. ఇట్స్ ట్రూ. మనకు వాళ్ళు ఆదర్శం, మనకి అటువంటి ఫార్మర్స్ ఆదర్శం. పోనీ ఆయనలాగా 1/4 కేజీ కాకపోతే 1/2 కేజీ అయ్యు, కేజీ అయ్యు, మనం మంచి దిగుబడి తెచ్చుకోవచ్చు కదా. తెచ్చుకోవాలంటే ఇది ఆవు ఉండాలి, అది కూడా నాటావు అయి ఉండాలి. ఆ నాటావు ద్వారా వచ్చిన గోమూత్రం, గోమయం వాటితో నువ్వు కొన్ని ఎరువులు తయారు చేసుకుని మొక్కలకి ఇవ్వాలి. వీటితో పాటు కొన్ని బయో ఎంజైమ్స్ అని మనం తయారు చేసుకుని కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని కూడా మనం త్వరలో మాట్లాడుకుందాం. బయో ఎంజైమ్స్ని న్యాచురల్ రీసోర్సెస్తో పాటు కలిపి ఇవ్వడం వల్ల ప్రకృతిలో కూడా ఒక రకమైనటువంటి చేంజ్ జరిగి మనకు కొన్ని ఏరియాలో వర్షపాతం బాగా పడుతుంది, కొన్ని ఏరియాలో పడదు. ఎందుకు పడదు? బికాజ్ అక్కడ ఉన్న రీసోర్సెస్ ప్రకృతికి కోఆపరేటివ్గా ఉంటాయి, అక్కడ పడతాయి. కెమికల్ ఫార్మింగ్ చేసిన ఏరియాలో వర్షాలు పడవు, ఆ ఏరియాలో రిపెల్లెంట్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే హరికథలాగా ఉంటుంది మీకు న్యాచురల్ ఫార్మింగ్ గురించి. వాస్తవంగా సుభాష్ పాలేకర్ గారు కానీ, దబోల్కర్ కానీ, తమిళనాడులో నమ్మాల్వార్ కానీ, తమిళనాడులో నమ్మాల్వార్ ఆయన చనిపోయారు, పెద్ద రైతు. ఆ రైతు గురించి ఇప్పుడు పూజలు కూడా చేస్తున్నారు వాళ్ళు, అంత వర్షిప్ చేస్తున్నారు దేవుడితో సమానంగా. ఎందుకంటే ఆయన అన్ని రకాలైనటువంటి వ్యవసాయ విధానాల్ని తమిళనాడు ప్రజలకి చెప్పేసి చనిపోయాడు. ఈరోజు ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు 70 రకాల టమాటాలు, 20 రకాల చిక్కుళ్ళు ఇవన్నీ ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ అటువంటి వాళ్ళ తాలూకా శ్రమ ఫలితం అన్నమాట. సో మీలో ఎవరైనా కల్టివేషన్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండి ఇంట్లో కూడా నేను గ్రెయిన్స్ చేస్తాను అన్నప్పుడు మీరు ఏం చేయగలరు అన్నది కూడా రాసుకోండి. రానున్న క్లాసెస్లో
మీకు తప్పకుండా మేము కొన్ని విత్తనాలను ఉచితంగా ఇస్తాము, వాటిని మీరు డెవలప్ చేసుకోండి. అవి ఎలాగ వేయాలో కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా, మీరు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? 20 days. ఉంటారా? అయితే నువ్వు క్లాసు చక్కగా వింటావు. నెక్స్ట్ కార్యాచరణ ఏంటి, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలన్నది అది కూడా నువ్వు ప్లాన్ చేసుకో. వెన్ ఎవర్ యూ గాట్ ఎనీ డౌట్ రిగార్డింగ్ కల్టివేషన్, రిగార్డింగ్ సీడ్ సెలెక్షన్, రిగార్డింగ్ ఎనీ పెస్ట్ మేనేజ్మెంట్, అంటే ఏదో తెగులు వచ్చింది లేకపోతే ఇంకేదో సమస్య వచ్చింది, దాన్ని ఇమీడియట్గా ఒక ఫోటో తీసి పెట్టుకోండి. మొబైల్ ఉన్నాయి కదా, ఫోటో తీసి పెట్టుకొని, అంటే ఇప్పుడు కాదు రానున్న రోజుల్లో కూడా ఆ వాటికి కావాల్సినటువంటి సొల్యూషన్స్ కూడా మేము మీకు తప్పకుండా చెప్తాము. సో ఇవి కాకుండా ఇండివిజువల్గా ఇంకెవరైనా మీరు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు కదా, ఇక్కడ ఏమున్నాయో మన ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు ఖరీఫ్ ఉంది కదా, ఖరీఫ్కి వరి వేస్తారా? ఏ వెరైటీ వేస్తున్నారు? ఏ ఏ ఏ రకం? ఉన్నాయా విత్తనాలు? అవి తెచ్చారా? వేస్తారా? కూరగాయలు నేను చెప్పినట్టు కందులు వేయండి. ఈసారి మంచి కందులు ఇస్తాను మీకు. 10-20 గింజలు ఇచ్చినా సరే అది చాలు, దాన్ని నిలబెడితే చాలు. తర్వాత మీరు సీడ్ బ్యాంక్ పెట్టుకోండి, అందరూ కలిపి ఒక బ్యాంక్ పెట్టుకోండి. నేను ఇస్తాను కొన్ని విత్తనాలని, నేను ఇక్కడ ఇచ్చి ఇక్కడ పెడతాను. ఎవరైనా కావాలి అన్నప్పుడు వాటికి ఒక ప్లాంట్ జినోమ్ బ్యాంక్ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? ప్లాంట్ జినోమ్ బ్యాంక్. అంటే మనం డబ్బులు ఎలాగైతే దాచుకుంటూ విత్తనాలు కూడా అందులో దాచుకోవచ్చు, కానీ దాచుకునే విధానం ఉంటుంది. ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క రకంగా దాచుకోవాలి. అన్ని విత్తనాలు అన్ని రకాలుగా సూట్ అవ్వు. కాబట్టి పాలిథిన్ కవర్లో పెడితే వాటి తాలూకా జర్మినేషన్ వాల్యూ పడిపోతుంది. ఏం పడిపోతుంది అంటే మొలక అనేది రాదు, మొలక రాదు. బికాజ్ ఆఫ్ ద అన్వాంటెడ్ కోటింగ్ అడ్హెజన్ ఆన్ ద టాప్ ఆఫ్ ది గ్రెయిన్. అడ్హెజన్ అంటే ఏంటి? అంటుకోవడం. దాని చుట్టూ కూడా అంటుకుంటుంది అనమాట. అంటుకొని ఆ కెమికల్ లేయర్ ఏదైతే ఉందో ఆ జర్మినేషన్ రాకుండా చేస్తుంది. ఒకవేళ వచ్చినా పూర్తి స్థాయిలో ఎదుగుదల ఉండదు. అందుకు వెదురు బుట్టల్లో కానీ, కుండలో కానీ, మట్టి పాత్రలో కానీ, బ్యాంబూ ఇప్పుడు ఉన్నది ఇంత బలమైన బ్యాంబూ ఉంది, దాన్ని కట్ చేసి అందులో కొన్ని విత్తనాలు దాచి దాన్ని ఎయిట్గా గడ్డి పెట్టి బ్లాక్ చేయొచ్చు. ఇంకా చేయాలంటే గాజు సీసాల్లో చేయొచ్చు. గాజు సీసా కూడా ఇట్ ఈజ్ ఆల్సో పెస్ట్ రిపెల్లెంట్గా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా గ్రెయిన్స్కి. మరి బూడిద కూడా కలుపుతారు. అదే ఒకవేళ పండ్ల జాతి మొక్కలు ఉన్నాయి, వాటిని కూడా ఎండబెట్టచ్చు. బూడిద గుమ్మడి, తీపి గుమ్మడి, ఆనప ఇటువంటివన్నీ కూడా బ్రేక్ చేస్తే దాని నుంచి స్లర్రీలాగా ఉండి ముద్దగా ఉండి విత్తనాలు ఉంటాయి. వాటిని ఇటువంటి మట్టి గోడలకి అది ఇలా రాసేయాలి, అది ఇలా తీసేసి ఇలా రాసేయాలి. దానికి అంటుకుంటుంది. ఎందుకు? దానికి జిగట ఉంటుంది. ఇక్కడ ఉన్నది ఆవు పేడతో మనం అలికాం కాబట్టి ఇదే అది కలిపి గమ్లాగా అంటుకుంటుంది. నెక్స్ట్ ఇయర్ తీసుకోవచ్చు వాటిని, అంతవరకు ఏం చెక్కు చెదరవు. ఇది గోశాలల్లో కానీ, ఆవుల శాలల్లో కానీ, పెరట్లో ఎక్కడైనా సరే మట్టి గోడలతో ఉన్న ఇల్లు ఉంటే ట్రై చేయొచ్చు అట్లాగా. ఒకవేళ అలాంటిది లేనప్పుడు మీరు చెప్పినట్టు పిడకలు కాల్చిగా వచ్చినటువంటి బూడిద యాష్ ఉంటుంది కదా, ఆ యాష్ ఏమో ఈ విత్తనాలన్నిటికీ అప్లై చేసేసి సన్ డ్రై చేసి మాయిశ్చర్ పూర్తిగా డ్రై అయిన తర్వాత వాటిని చక్కగా ఒక కుండలో పోసుకొని పెట్టుకోవాలి. అలాగే వెదురు బుట్టల్లోనేమో ఇప్పుడు అక్కడ ఆల్రెడీ మీకు మట్టి రాసి పెట్టున్నారు చూడండి, ఎదురుగుండా 2 బుట్టలు పెట్టున్నారు. దాంట్లో ధాన్యం దాచొచ్చు. ధాన్యం లోపటేసేసి పైన గడ్డి వేసేసి పేడ తీసి మొత్తం అలికేస్తారు. ఇట్ విల్ రిమైన్ మినిమం 2 to 3 years తీయకుండా ఉంటాయి. అలాగే పెసలు మినువులకి ఒకలాగా, పెసలు మినువులకి మన మట్టి కోటింగు ఒక గోనె సంచి పట్టుకొని ఇటు అటును మధ్యలో విత్తనాలు వేసి కొద్దిగా నీళ్లు కలిపినటువంటి పౌడర్ ఇలా చల్లితే ఇలాగా ఇసుక జల్లించినప్పుడు ఎట్లాగైతే అంటాం అలాగని, కానీ ఈ పౌడర్ అంతా కూడా ఈ పెసలు మినువులకి అంటుకొని ఇంత అయిపోతాయి. అవి దాచుకుంటారు. అది సీడ్, లైక్ సీడ్ బాల్స్. రకరకాలైన ప్రాసెస్లు ఉన్నాయి. ట్యూబర్స్ ఉన్నాయి, అంటే దుంప జాతి ఉన్నాయి. అవి ఎలా దాచుతాము?
ఇక్కడ మందస, హరిపురం ఈ ఏరియా ఉన్నాయి. పాతరధాన్యం అంటారు దాన్ని. పాతరధాన్యం అంటే గొయ్యి తీసి దాంట్లో వేసేసి మళ్ళీ గడ్డి కప్పేసి పైన మట్టి రాసేస్తారు. మళ్ళీ 8 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత తీస్తారు దాన్ని. దిస్ ఈజ్ వన్ టైప్. తమిళనాడులో ఇట్లాగా వెదురు పుట్టలు వెళ్ళినట్టుగా గడ్డితో అల్లి మధ్యలో విత్తనాలు పోసి మళ్ళీ దాన్ని టైట్ చేస్తారు. టైట్ చేయడం వల్ల అది కూడా చక్కగా ఒక బంతిలాగా తయారై ఉంటుంది అక్కడ. ఆ బంతిని మళ్ళీ సంవత్సరం తర్వాత ఓపెన్ చేసుకొని మళ్ళీ విత్తనాల కింద వాడుకుంటారు. దీస్ ఆర్ ఆల్ ట్రెడిషనల్ వేస్ టు ప్రిజర్వ్ ద దేశీ సీడ్స్ ఇన్ డిఫరెంట్ వేస్. అన్ని విత్తనాలు ఒకేలాగా మనము దాచలేము. ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క రకంగా దాచాలి. ఇంట్లో ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మీరు ఇంట్లో ఉన్నారు, మీ అందరు కలిపి విత్తనాలు దాచాలంటే గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ విత్తనాలు వేసి కొద్దిగా దాంట్లో హింగ్ అంటాం కదా, ఇంగువ వేసేయాలి. ఇంగువ వేస్తే విత్తనాలకి పెస్ట్ అటాక్ జరగదు. ఇలాగా ఒక్కొక్క అంటే రైతు స్థాయిలో మనం ఇంట్లోనే కొన్ని విత్తనాలు దాచుకునే పద్ధతి. అలాగే విత్తనాలు సంరక్షించడం ఒక ఎత్తు అయితే విత్తనాలని మళ్ళీ మల్టిప్లై చేయాలి. మళ్ళీ బాగా జర్మినేషన్ చేయించి మంచి దిగుబడి తెచ్చి అందులో మంచి ఫ్రూట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఆనపకాయలు ఉన్నాయి. జనరల్గా ఏం చేస్తారు, ఆనపకాయలు మంచి కట్ చేసి కిచెన్లోకి తీసుకుని వెళ్ళి సాంబారో పులుసో ఏదో పెట్టేస్తాము, తినేస్తాం, అయిపోయింది. సరే విత్తనం ఉంచాలి కదా అని లాస్ట్కి వచ్చిన కాయని ఉంచుతాం. అది కరెక్ట్ కాదు. ఫస్ట్ వచ్చిందే విత్తనం ఉంచాలి. ఆ చెట్టుకి ఏదైతే ఫస్ట్ వస్తుందో అదే సీడ్ కింద ఉంచితే ఫస్ట్ టైం వచ్చినటువంటి దాంట్లో అన్ని రకాలైనటువంటి పోషకాలు అందుతాయి దానికి. అది బీరకాయ అవని, ఆనపకాయ అవని, గుమ్మడికాయ అవని, ఏదైతే ఫస్ట్ వస్తుందో దానికి ఒక రిబ్బన్ కట్టండి, అది వదిలేయండి. వదిలేస్తే ఏమవుతుంది, అది ఎవరు ముట్టుకోకూడదు, ఇది సీడ్ కోసం అని. అలాగే ఇక్కడ తోటకూర ఉంది, రెడ్ తోటకూర. ఆ రెడ్ తోటకూర కానీ లేదా బెండ కానీ, ఆ బెండ చెట్టుకి మొత్తం ఒక రిబ్బన్ కట్టండి. ఆ చెట్టు ముట్టుకోవద్దు ఇక. అది మొత్తం కూడా విత్తనాలకే, సీడ్స్ కోసమే. అలాగే కొన్ని మనము ఓన్గానే మన తాలూకా ప్లాన్స్, మన ఇన్నోవేషన్స్. ఫార్మర్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఎ సైంటిస్ట్. మన సొంతంగా ఎన్నో చేసుకుంటాడు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎందుకంటే ఈరోజు ఎక్కువ చెప్పొద్దని డిసైడ్ అయ్యాం. ఓన్లీ ఒక బ్రీఫ్. ఏంటి అసలు వ్యవసాయం అంటే ఏంటి, న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి, అసలు ఎన్ని రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం మన సొసైటీలో ఏం జరుగుతుంది, మనం ఏ విధమైన విత్తనాలని సెలెక్ట్ చేసుకోవాలి, అసలు వ్యవసాయంలో ఆవు పాత్ర ఏంటి, విత్తనాల పాత్ర ఏంటి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన దగ్గర సర్ప్లస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 20 బస్తాలు ధాన్యం ఉన్నాయి, మీకు అందులో 5 బస్తాలు సరిపోతాయి. మరి మిగతా 15 ఏం చేయాలా? మార్కెట్ చేసుకోవాలా. అలాగే ధాన్యం అమ్మితే సరిగ్గా ఎవరు కొనరు కాబట్టి రైస్ లాగా మార్చి ఆ రైస్కి ఒక బ్రాండ్ పేరు పెట్టుకొని అమ్మితే మీకు డబ్బులు వస్తాయి. ఆ రైస్ కూడా ఉండిపోయి వెంటనే దాన్ని రవ్వ తయారు చేసి ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, కిచిడీ రవ్వ, దోశ మిక్స్ తయారు చేసుకుని అమ్ముకోవచ్చు. ఇలాగా పిండి వంటలు తయారు చేయొచ్చు, అరిసెలు చేయొచ్చు, చేగొడియాలు చేయొచ్చు, పొంగల్ చేయొచ్చు, పొంగల్ మిక్స్ తయారు చేయొచ్చు, కిచిడీ మిక్స్ తయారు చేయొచ్చు. దాన్ని వాల్యూ యాడెడ్ ప్రొడ్యూస్ అంటారు, విలువ ఆధారిత ఉత్పత్తులు. మన దగ్గర చిరుధాన్యాలు ఉన్నాయనుకోండి, వాటితోటి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయొచ్చు. బిస్కెట్స్ చేయొచ్చు, ఇడ్లీ రవ్వలు, ఉప్మా రవ్వలు చేయొచ్చు, స్నాక్స్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మన తాలూకా యాక్టివిటీలో 20 రోజుల్లో మనం కంపల్సరీగా అన్ని విషయాలు చర్చించుకుంటాం. అవకాశం ఉంటే విత్తనం వేయడం దగ్గర నుంచి అన్నీ నేర్చుకుంటాం. డైరెక్ట్గా పొలంలోకి వెళ్ళి విత్తనం వేసి అది జర్మినేషన్ అయింది కూడా మీరు చూసుకోవచ్చు. ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్ ఫర్ యూ ఇన్ యువర్ ఓన్ సిటీ. అలాగే ఒకవేళ ల్యాండ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, వరి ఎలా చేసుకోవాలి, కూరగాయలకి ఎలా చేసుకోవాలి, అలాగే పండ్ల మొక్కలకి ఎట్లాగ ల్యాండ్ ప్రిపరేషన్ చేయాలి, ఎంత లోతు గొయ్యి తీయాలి, ఇదంతా కూడా కంపల్సరీగా మనకు కావాల్సింది. మీరు స్కూల్ పిల్లలు ఉన్నారు కదా, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 10th లోపు మీ 4 ఉన్నారు. నువ్వు మీరు దించండి.
మీ పేరేనా? పావన్. ఏం చదువుతున్నావు? 10th క్లాస్కి వచ్చాను. కూర్చో. నువ్వు ఎక్కడ? యు ఆర్ ఫ్రమ్ భీమవరం. నువ్వు కోవూరు. సో మీరు ఎప్పుడైనా ప్యాడీ ఫీల్డ్స్ కానీ లేదంటే ఏదైనా వెళ్ళారా ఎప్పుడైనా? ఈసారి కంపల్సరీగా ఏదైనా వెకేషన్స్ వచ్చినా, మీ హాలిడేస్లో ఉన్నా, నైబర్ ఏరియాలో ఉన్నా, ఎక్కడున్నా సరే కంపల్సరీగా యూ హ్యావ్ టు విజిట్ సమ్ ప్యాడీ ఫీల్డ్స్, యూ హ్యావ్ టు విజిట్ సమ్ మ్యాంగో ఆర్చిడ్, కోకోనట్ ఆర్చిడ్, అలాగే వెజిటబుల్ గార్డెన్స్ ఎక్కడున్నా సరే. బికాస్ మీకు అసలు ఫుడ్ గ్రెయిన్స్ ఎలా పండుతున్నాయనే విషయం కూడా కొంతమంది తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది. ఎందుకు మీకు తెలిస్తే కదా నెక్స్ట్ జనరేషన్ మీరు చెప్పగలుగుతారు. అలాగే చూడండి, ఆవులన్నీ ఇప్పుడు వస్తున్నాయి చూసారా, చక్కగా హ్యాపీగా గెంతుకుంటూ వస్తున్నాయి. అయిపోయింది కదా టైము, చక్కగా తిరుక్కొని వచ్చాయంటే అవి హ్యాపీగా ఉన్నట్టే కదా. అంత హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే మన తాలూకా కవ్వు అన్నది మిల్క్ అయినా కౌడంగైనా కవ్యూరినైనా పూర్తిగా మనకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఒక కౌడంగు, 1 కేజీ కౌడంగులో సుమారు కొన్ని కోట్ల మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. భూమికి పనికొచ్చినవి, భూమికి పనికొచ్చిన మైక్రో ఆర్గానిజమ్స్ కొన్ని కోట్లు, వేలు కూడా లక్షలు కూడా కాదు. అంటే భగవంతుడు ఎంత సృష్టిలో విచిత్రం ఏంటి చూడండి. ఆ ఆవు కడుపులోకి వెళ్ళిన పేడ, కడుపులోంచి వచ్చిన పేడ భూమికి పనికి రావడం ఏంటి అసలు? అది భగవంతుడి తాలూకా లీలలు కదా. మరి అదే పేడ పెస్టర్పిల్లంటిగా ఇల్లు అలుక్కున్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి జబ్బులు కూడా వచ్చేవి కావు. సో ఇవన్నీ సాయిల్ అన్నది మీరు ఒకసారి టచ్ చేయాలి. టచ్ చేసి దాంతోపాటు వ్యవసాయం చేయడము, పూల మొక్కలు పెంచడము, కూరగాయలు పెంచడము, ఏది లేకపోతే అట్లీస్ట్ వినాయక చవితికి వినాయకుడి బొమ్మలు తయారు చేయడము, కొన్ని పాత్రలు తయారు చేయడము, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మట్టికి మీ చెయ్యి తగలడం వల్ల సాయిల్లో ఉన్నటువంటి గుణం ఏంటంటే మీకు ఆక్కు ప్రెషర్ జరుగుతుంది. అందులో మందులు గట్ట ఏముండవు, కానీ ఆల్ ద సెల్స్ ఇన్ యువర్ హ్యాండ్, మీ చేతిలో ఉన్న అన్ని కణాలు అన్ని రకాలుగా ఉత్తేజభరితమవుతాయి, ఇలాగ ప్రెస్ అవుతాయి. అప్పుడేమవుతుంది, ఆకు ప్రెషర్ జరిగి మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరిగి ఎన్నో రకాల సమస్యలు ఆటోమేటిక్గా మనకి తెలియకుండా తగ్గిపోతాయి. ఎలాగా? ఆయుర్వేద డాక్టర్ ఆయన చెప్పారు, మీరు ఈ ఏరియాలో ఇక్కడ ప్రెస్ చేస్తే మీకు సైనటిస్ ఉంటే తగ్గుతుంది, చిటికిన వేలు దగ్గర ప్రెస్ చేస్తే జలుబు తగ్గుతుంది. ఇలాగ ప్రతి కార్నర్లో ఏదో ఒక డిసీజ్ తగ్గే గుణము ఉన్నది ఈ విధంగా చేయడం వల్ల. అది మనం చెప్పింది కాదు, ఆల్రెడీ శాస్త్రాల్లో వాళ్ళు రుజువు చేసుకొని రాసుకున్నవి. అందుకోసం పిల్లలు ఆడుకుంటే పూర్వం ఎలాగ చెట్లెక్కి ఆడేవారు, ఆ పైన జాంకాయలు తెంపుకునేవారు, కింద గెంతేవారు, పరిగెట్టుకుని ముట్టుకున్న ఆట ఆడుకునేవారు, కళ్ళకి గంతలు కట్టుకున్న ఆట ఆడేవారు. ఇవన్నీ కూడా ఆటలో భాగమే. కానీ ఈ ఆటల వల్ల మనకి ఆరోగ్యం వచ్చేది కదా. హైడ్ అండ్ సీక్ కానీ, లేకపోతే చెట్లు ఎక్కడం కానీ, కోతి కొమ్మచ్చు కానీ, గిల్లిదండ కానీ, మనం వెరైటీ గేమ్స్ ఎప్పుడైతే వీడియో గేమ్స్కి వచ్చాం, ఇక్కడే ఉంది మరి ఈ బాడీ అంతా మరి డెడ్ అయిపోయింది. దయచేసి ఆ ఆటలన్నీ ఆడుకోండి, కానీ ఇవి కూడా ఆడండి. ఇవి కూడా ఆడితే ఏమవుతుంది, మనకి మన బాడీ చైతన్యవంతం జరుగుతుంది. హార్మోనియల్ ఇన్బ్యాలెన్స్ జరిగి ఇప్పుడు పిల్లల్లో మానసికంగా కూడా కోపాలు ఎక్కువైపోతున్నాయి. దానికి కారణం ఫుడ్డే. ఈవెన్ దో మనం ఒక సిస్టమేటిక్ జీవన విధానం కానీ మనం చేస్తే మన తల్లిదండ్రులు చెప్పిన మాటలు కూడా వేదాల్లాగా వినపడతాయి. మీ అమ్మ నేను పిలిచిందనుకో, శ్రీకర్ అని పిలిచిందనుకో, అదేదో మంత్రంలాగా వినపడుతుంటుంది. మీ అమ్మగారు నిన్ను పిలిస్తే నువ్వు ఎంతో ప్రేమగా, ఒక ఆవు లేగదోడ ఎలాగెళ్తుందో ఆవు దగ్గరికి అంత ఆప్యాయంగా ఉండాలి. ఏంటమ్మా ఎలా ఎప్పుడు చూస్తున్నాను అలా, టీవీ చూస్తున్నాం కదా కాబట్టి టీవీ అదే పెద్ద టీవీ చూడడం పెద్ద గొప్ప విద్య కాదు కదా. మీ అమ్మగారు పిలిచి, నాయన ఆ పాల ప్యాకెట్ తీరా నాన్న అట్లా ఎత్తానమ్మా, ఎప్పుడు నాకే చెప్తావు, తమ్ముడు చెప్పదు కదా. ఇది అవసరమా? హౌ యు ఆర్ కమ్యూనికేటింగ్ యువర్ మదర్.
యువర్ మదర్ వాజ్ గివింగ్ ఎ ఛాన్స్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే సొసైటీలోకి వెళ్ళి నువ్వు ఎలాగ మాట్లాడాలో నేర్పడానికి మీ అమ్మ ట్రైనింగ్ ఇస్తుంది. ఏం లేదు, పాల ప్యాకెట్ తీసుకురా అనేది, డబ్బులు ఒక 35 రూపాయలు అంత ఇచ్చింది, అది పట్టుకొని వెళ్ళి పాల ప్యాకెట్ కొని వస్తావు. పాల ప్యాకెట్ కొన్నప్పుడు వాడు ఎంత చిల్లరిస్తాడో ఏంటో ఇవన్నీ, దీస్ ఆర్ ఆల్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ వైల్ యు ఆర్, అంటే ఈ ప్రపంచంలోకి నిన్ను పరిచయం చేస్తుంది. ఎంత గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయిపోతున్నావు. ఇప్పుడు మా పేరెంట్స్ బయటికి పంపించడానికి ఇష్టపడరు. ఎందుకు? బయట సొసైటీ బాగోలేదని, కానీ తల్లిదండ్రులకు ప్రేమ లేక కాదు. ఈ విధంగా మీరు నేర్చుకోవాల్సినవి కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే నీకు తెలిసిన విషయాన్ని, ఉదాహరణకి మీరు 10th క్లాస్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సో నౌ వాట్ మీకు తెలుసు, నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటర్మీడియట్ ఏంటి, డిగ్రీ ఏంటి, ఇంజనీరింగ్ ఏంటి, తర్వాత ఉద్యోగం ఎలాగా అనేది మీకు ఒక సమస్య ఉంది. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ ఇన్ మెటలర్జీ and I have completed my PG in environment science, and I have completed my 35 years experience in cement industry as a AGM, assistant general manager, but I am now living in normal sada sida. ఎందుకు? I like this. ఈ విధంగా ఉండడం వల్ల నా బాడీ కూల్గా ఉంది, ఈ విధంగా ఉండడం వల్ల నా ఆరోగ్యం బాగుంది, బాడీ అండ్ హెల్త్. నేను తీసుకున్న ఆహారం వల్ల నా హెల్త్ కూడా బాగుంటున్నది. నేను మాట్లాడినప్పుడు చాలామంది గురువుగారు నమస్కారం అంటున్నారు, లేకపోతే ఏమంటారు, హలో సార్ బాగున్నారా అనేవారు ఒకప్పుడు. ఇప్పుడు నన్ను గురువుగారు నమస్కారం సార్ అంటున్నారు. అంటే నన్ను గురువుగారు అని పిలవాలని తప్పని కాదు, బట్ ఐ వాంట్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విత్ లాట్ ఆఫ్ థింగ్స్ టు షేర్. ఒక గురువు స్థానంలోకి వచ్చేసి నేను తప్పులు చెప్తే కుదరదు కదా. నేను గురువుని కాదు, బట్ నా ఎక్స్పీరియన్సెస్ని మీకు షేర్ చేస్తుంటాను. దీస్ ఆర్ ఆల్ మై ఎక్స్పీరియన్సెస్. నేను ఉద్యోగంకి వెళ్ళినప్పుడు నాకెవరు ఏం చెప్పలా, చీపురుతో ఆ రూమ్ ఊడ్చేవాడిని, అన్నీ క్లీన్ చేసేవాడిని. సిమెంట్ ఫ్యాక్టరీలో, ఇండస్ట్రీలో ఆ నట్లు బోట్లు పడిపోతే సర్దేవాడిని. లోపటి నుంచి మేనేజర్ వచ్చి ఏం చేస్తున్నావు అని బాగా తుడిచా కదా, అలా టీ అక్కడ పెట్టు, సరే వెళ్ళే, అలా అక్కడ ఏదో జామ్ అయిందట, అవన్నీ పొడుచుకొని రా అనేవారు. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై పీజీ ఇన్ ఎన్విరాన్మెంట్స్, బట్ నేను ఏం చేశాను, చిన్న చిన్న పనులన్నీ చేశాను. ఆఫ్టర్ 6 months స్లోగా నా మంచితనం వల్ల ఇంకొద్దిగా లోపలికి వచ్చి, అలా ఆపరేషన్ చూడు, ఇక్కడ ప్యానల్ బోర్డులో సిమెంట్ తయారవుతున్న చూడు, అలా ఏదో చూడు, ఇవన్నీ రాసుకో. దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా శుభ్రంగా కడుపు నిండా ఆనందం తినేసి మళ్ళీ ఎగైన్ డ్యూటీలోకి ఎంటర్ అయిపోయి గేట్ మ్యాన్కి రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్ళి, మళ్ళీ అక్కడ కూడా నైట్ టైం కూడా ప్లాంట్ రన్నింగ్లో ఉంటుంది కదా, అక్కడే నేర్చుకొని, నైట్ టైం ఫ్రీగా ఉంటుంది కాబట్టి, అంటే నేర్చుకోవాలని కుతూహలం ఉంటే మనము ఎలాగైనా నేర్చుకోవాలి. ఆ తర్వాత 13 రూపాయలకి భోజనం స్లిప్ ఇస్తారు క్యాంటీన్లో. ఆ భోజనం కూడా మధ్య మధ్యలో ఏమైనా పనికిరాని వస్తుంటాయి, అవి తీసి పక్కన పెట్టి తినాలి, లేకపోతే మనము సర్వైవ్ అవ్వలేము. ఏంటండి ఇలాంటి అన్నం పెట్టారు మాకు అని అన్నీ ఆ రోజు వదిలేసి ఇంటికి వెళ్ళిపోతే, ఇప్పుడు చాలామంది మా అబ్బాయి ఫుడ్ బాగాలేదని జాబ్ మానేసి వచ్చాడండి. నువ్వు తినడానికి వెళ్ళావా, జాబ్ చేయడానికి వెళ్ళావా? దీస్ ఆర్ ద నౌ ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే వాడికి మంచి తిండి పెట్టాలి, మంచి ఫుడ్ పెట్టాలి, ఇట్ ఈస్ కరెక్ట్. ఇన్ ద మీన్ టైమ్ బట్ వాట్ ఫర్ వీ హ్యావ్ గాన్ దేర్, మన ఫ్యామిలీని లీడ్ చేయడం కోసం, ఉద్యోగం కోసం వెళ్ళాం. సో ఫుడ్ అనేది మన పర్సనల్ ప్రాబ్లం, దాన్ని ఎలాగోలో సాల్వ్ చేసుకొని అక్కడ ఉంటే వీ విల్ గెట్ సమ్ నాలెడ్జ్, వీ విల్ ఫేస్ సో మెనీ గుడ్ థింగ్స్. ఆ విధంగా సొసైటీలోకి వెళ్ళి బతకడానికి కూడా మనము అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ధన్యవాదాలు చెప్పుకోవాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. గురుస్థానంలో ఎవరున్నా సరే మనం వాళ్ళకి, తల్లిదండ్రులకి తెల్లవారి సరికలా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా సరే కళ్ళు మూసుకొని తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి, భూమాతకు నమస్కారం చేసుకోవాలి. అప్పుడు మన దైనందిక జీవితంలోకి రావాలి. దీస్ ఆర్ ఆల్ గుడ్ థింగ్స్, దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ వేస్ టు సర్వైవ్ ఇన్ ద సొసైటీ. సొసైటీలో ఇప్పుడున్న తల్లిదండ్రులకి చిన్న ఎగ్జాంపుల్, ఉదాహరణ, క్యారియర్ పెట్టి ఇంటికి మన స్కూల్కి పంపిస్తారు, లంచ్ బాక్స్ పెడతారు కదా. ఏం చెప్తారు అమ్మ? ఫుడ్ వేస్ట్ చేయవద్దు. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకేం చెప్తారు?
మొత్తం నువ్వే తిను ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఇంకేం చెప్తారు? ఏం చెప్తారు? ఒక్కటి ట్రై చేయండి గుర్తొస్తే. క్యారేజ్ ఇస్తారు, మొన్నాళ్ళుగా సగం వదిలేసావు, ఖాళీది తీసుకొచ్చే మొత్తం నువ్వు తిన్నానని చెప్పి బయట ఎక్కడ ఉంపివద్దు అన్నీ చెప్తారు. కానీ స్మార్ట్ మదర్ ఉంటుంది. ఎవరు? స్మార్ట్ మదర్. ఎందుకంటే వాళ్ళకి ఆ మదర్కి వాళ్ళ మదర్ సరిగ్గా చెప్పారో లేదో కదా, అటువంటి మదర్ ఏం చెప్తారు? నువ్వే తిని ఎవరికి పెట్టద్దు అంటుంది. అంటదా అందా? ఈజ్ ఇట్ కరెక్ట్? అలా అశోకుడని పెద్ద రాజు ఉండేవాడు, ఒక కింగ్. ఇప్పుడు అశోకుడు ఎవడంటే నేను ఇప్పుడు మొత్తం స్టోరీ చెప్పాలా. సో ఏన్షియంట్ టైంలో అశోక ఈజ్ ద కింగ్ ఎంపైర్ ఇన్ అవర్ ఇండియా, లైక్ కృష్ణదేవరాయ, లైక్ సో మెనీ కింగ్స్ వాజ్ వచ్చి వెళ్ళిపోతుండేవారు. అశోకుడు చెట్లు నాటెను అని మనం లెసన్లు నేర్చుకున్నాం. ఎందుకు నాటాడు చెట్లు? అశోకుడు చెట్టు కింద పడుకుంటాడు ఏంటి? లేదు. పూర్వము ఎటైనా వెళ్తే రహదారి వెంట వెళ్ళిపోతుంటే ఆ చెట్లు నీడల్లో ఒక గంట సేద తీరేవారు. నేను ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు అక్కడ మామిడి మొక్కలు 2, నిమ్మ మొక్కలు 2, ఒక మల్లి మొక్క, ఒక కానుగ మొక్క ఫ్రంట్కి బ్యాక్కి ఇంటికి ముందుకి వెనకే వేసాను. ఆఫ్టర్ 7 years ఐ హ్యావ్ రిజైన్డ్ మై జాబ్ అండ్ ఇంకో కొత్త జాబ్ వచ్చింది, వెళ్ళిపోయాను. కానీ మొక్కలు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఫ్రూట్స్ వస్తున్నాయి, ఎవరో తింటున్నారు. నేను వచ్చేసాను, నా మొక్కలు నాకు ఇచ్చాను, పట్టుకొని వచ్చేస్తానా? లేదు. ఎవరు నాటుతారో తెలీదు, ఆ ఫ్రూట్ ఎవరు మా కడుపులోకి వెళ్తుందో తెలీదు. నేను తినను కాబట్టి నేనేమి వేయను అని చెప్పి కూర్చుంటామా? యూ షుడ్ నాట్. యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ జాబ్. గాడ్ విల్ నో ఎవరికి ఏ ఫ్రూట్ ఎక్కడ పెట్టాలో. సాధ్యం మటుకు గ్రీనరీ పెంచుకుంటూ పోతే మనకి ఆక్సిజన్ లెవెల్స్ దొరుకుతాయి. ఎందుకు? ప్లాంట్ ఆక్సిజన్ మనకి ఇస్తుంది కాబట్టి. దీంతో పాటుగా ఈ సమస్త భూమండలం మీద ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదిలే ఏకైక జీవి ఏమైనా ఉందా? ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ ఇచ్చేస్తుంది. మరి ఇంక దాన్ని ఏం చేయాలి మనం? దేవుడు దండం పెట్టాలి. అది వదిలేసి స్లాటర్ హౌస్కి పంపిస్తున్నాం. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్, ఇట్ ఈస్ ఎ సిన్. సో ఆ సబ్జెక్ట్ వేరు. కానీ మన ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్, మన ఎదురుగుండా ఉన్నటువంటి గోమాత, తర్వాత భూమాత, తర్వాత మన అమ్మ, ఈ 3 కూడా మన జీవితాంతం వర్షిప్ చేయవలసినటువంటి జీవులు. గోమాత, భూమాత, అమ్మ. కాబట్టి మనం రెస్పెక్ట్ అవర్ మదర్స్ వర్డ్స్. మదర్ని కసరకండి, మదర్ చెప్పిన మాటలు వినండి. అలాగే ఒకవేళ మదర్ తప్పు చెప్తే కన్విన్స్ చేయండి, అమ్మ అలా కాదు ఇలాగా అని చెప్పండి తప్ప కసరకండి. బికాస్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్. ఓకేనా? ఈరోజుకి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మళ్ళీ మీకు ఈ నెల రోజుల్లో మీకు చెప్పినట్టుగా ఈ 20 రోజుల్లో మన తాలూకా ప్లాన్ ఏంటంటే విత్తనాల దగ్గర నుంచి హార్వెస్టింగ్ వరకు ఏ విధంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి అవి తెలుసుకుంటాము. అలాగే వ్యవసాయం చేసేటప్పుడు ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి భూమి రెడీ చేసే పద్ధతి దగ్గర నుంచి ఆ భూమిని మళ్ళీ రీకల్టివేషన్కి పనికొచ్చే విధంగా ఎలా చేయాలి, సమీకృత వ్యవసాయ విధానం అంటే ఏంటి, అవి ఎలా చేసుకోవాలి, 5 లేయర్ మోడలా 10 లేయర్ మోడలా ఇవన్నీ వద్దు. మనకు కావాల్సింది ఫుడ్ ఫారెస్ట్. అంటే ఎప్పుడు చూసినా సరే మనకి ఏదో ఒక ఫ్రూటో, పండో, కాయో, ఫలమో, గ్రెయినో ఏదో ఒకటి రావాలి అక్కడి నుంచి. అది ఎలా తయారు చేసుకోవాలి, అలాగే న్యాచురల్ రీసోర్సెస్ని ఎలా కాపాడుకోవాలి, మనం అది కూడా చేయాలి కదా. ఇప్పుడు స్పాయిల్ అయిపోయాయి అని చెప్పేసి మాట్లాడడం ఒక ఎత్తు అయితే, ఆ స్పాయిల్ అయిపోయినటువంటి న్యాచురల్ రీసోర్సెస్ని ఎలా మళ్ళీ రీజనరేట్ చేయాలి, నదుల్ని ఎలాగా మనం మళ్ళీ చైతన్యవంతం చేయాలి. ఎందుకంటే ప్రవహించే నదిలో జీవం ఉంటుంది, లైవ్నెస్ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ లైవ్నెస్ ఉంటేనే మొక్కలు కూడా మంచి ఎనర్జీతో మనకి గ్రో అవుతాయి. తద్వారా వచ్చినటువంటి పంటలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. సో ప్రహ్లాద ఒకసారి పాత నొక్కండి. ఎవరైనా ఏమైనా సమస్యలు కానీ డౌట్లు కానీ ఇంకా మీకు ఇంకా తెలుసుకోవాలనే విషయాలు ఏమైనా ఉంటే
నాకు చెప్పండి, పర్వాలేదు అడగండి. అంబలి అంటే మనకి రాగి పిండితో తయారు చేసిన దాన్నే అంబలి అంటాం. రాగి పిండి అంటే ఏంటి? ఫాక్స్ టైల్ మిల్లెట్, నో, ఫింగర్ మిల్లెట్. ఫింగర్ మిల్లెట్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఈ ఫింగర్ మిల్లెట్ని తెలుగులో రాగులు అంటాం. ఈ రాగుల్లో ఒక 100 గ్రామ్స్ 10 గ్రామ్స్ తాలూకా గ్రెయిన్స్లో 344 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. ఓకే, కాబట్టి ఆ కాల్షియం అనేది మన బాడీకి కావాలి. ముఖ్యంగా కాల్షియం వల్ల మన బాడీలో ఏంటి డెవలప్ అవుతాయి? బోన్స్ స్ట్రెంగ్త్గా ఉండాలంటే కంపల్సరీగా మనం కాల్షియం అనేది కావాలి. కాల్షియం అనేది డిఫరెంట్ వేస్లో ఉంటుంది. కాల్షియం అనేది డిఫరెంట్ ఫుడ్స్లో ఉంటుంది. చెప్పాను కదా, ఎందులో ఉంటుంది? రాగిలో ఉంటుంది, తర్వాత పాలు, ఇంకా ఎగ్స్, నువ్వులు ఉంటాయి. అలాగే వాటితో పాటుగా రాగి పిండి అనేది ఎడిషనల్గా దాంట్లో కొన్ని ఫైబర్ కూడా ఉంటుంది, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఎడిషనల్గా, అవి కూడా ఉపయోగపడతాయి. ఐరన్ ఉంటుంది. ఆ చార్ట్ కూడా నేను మీకు నెక్స్ట్ టైం ఇస్తాను. ఏ గ్రెయిన్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, సో ఏది మనం అది బ్యాలెన్స్డ్ డైట్ తినేటప్పుడు ఏవేవి మనం పరిగణలోకి తీసుకోవాలనేది నేను చెప్తాను. నీకేం డౌట్ రాలేదా? అంటే ఇది ఒకేసారి అన్ని రకాలుగా అన్ని విషయాలు చర్చించుకోవడం అన్నది కాదు. ఇది బేసిక్గా వాళ్ళ ఇంట్రడక్షన్ కాబట్టి అన్నీ కలిపి చెప్పాము. బట్ మనం ముందు రాబోయే క్లాసెస్లో ముఖ్యంగా ఇక్కడ ఆల్రెడీ వ్యవసాయం చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నవాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సింది, మనము మంచి విత్తనాలు సేకరించుకోవడము, వాటిని ప్రిజర్వ్ చేసుకోవడము, ఒక బ్యాంక్ లాగా పెట్టుకోవడము, కమ్యూనిటీ బ్యాంక్ లాగా డెవలప్ చేసుకోవాలి. కమ్యూనిటీ బ్యాంక్ అంటే అర్థం ఏంటి? అందరూ కలిపి చేస్తున్నటువంటి వ్యవసాయాన్ని కమ్యూనిటీ అంటారు. ఒక్కడే చేసుకుంటే ఇండివిజువల్ ఫార్మింగ్ అంటారు దాన్ని. కమ్యూనిటీ కల్టివేషన్ అంటే పూర్వం ఏం చేసేవారు? నేను ఈయన పొలంకి వెళ్ళి ఏదైనా సహాయం చేస్తే రేపు మా పొలంలో పని ఉంటే ఈయన వచ్చి నా పొలంలో హెల్ప్ చేసేవాడు. మా ఇద్దరి మధ్య డబ్బులు ఉండేవి కాదు, కానీ అతను ఏం తింటే అది నేను ఆహారంగా ఆయనకి ఇచ్చేవాడిని, నేనేం తింటే అతను నాకు ఆహారంగా ఇచ్చేవాడు. అంటే మన పెట్టుబడి ఏంటి? ఆహారం మాత్రమే. మనం ఏం తింటే అది పెడితే ఆయన తినేవాడు. సో అటువంటి కల్టివేషన్ కమ్యూనిటీ కల్టివేషన్. అలాగే 4-5 రైతులు వచ్చి మన పొలంలో పనిచేసేవారు. అలాగే మనం వెళ్ళి 4-5 వేరే రైతు పొలంలో పనిచేసేవాళ్ళం. మన దగ్గర ఎడ్ల బండి ఉంది, ఇంకో అతనికి ఎడ్ల బండి లేదు, మన ఎడ్ల బండి ఆయనకి ఇచ్చి అవసరమైతే ఆయన ఏదైనా పంట తోలుకొని రావడానికి అవకాశం ఉంటే అది చేసేవాళ్ళమే. లేదు, మన దగ్గర నూర్పిడి మిషన్ ఉంది, ఇలాగా గొడ్డ ఉండేది, ఆ గొడ్డ వాళ్ళకి ఇచ్చేవాళ్ళమే. ఇలాగా రకరకాలుగా మనము షేర్ చేసుకునే వాళ్ళమే. వ్యవసాయాన్ని ఒక వ్యవసాయం పండగలా చేసుకునే వాళ్ళమే. అలాగే మంచి రోజు చెడు రోజు అని ఒక విధానం ఉంది. పంచమ రోజు మంచిదని, లేకపోతే ఏకాదశి మంచిదని, ఇలాగ ఆ రోజు మంచిదని కాదు, ఆ రోజు గ్రహాలన్నీ కూడా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఆ రోజు వ్యవసాయం మొదలెడితే మన గ్రహస్థితి కూడా బాగుండి పంటలు కూడా బాగా పండుతాయి అన్నదే పూర్వం నుంచి వస్తున్నటువంటి ఒక రుజువు అనమాట. అందువల్ల ఏంటంటే మన పెద్దలు ఏం చేసినా అనుభవంతో పెడతారు కాబట్టి వాటిని మనం ఫాలో అవ్వడం అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్. ఓకే, ఇంకెవరైనా ఏమైనా డౌట్స్? అత్తోట రైతు పేరు రోసయ్య, రాసుకోండి, రోసయ్య. అతని ఫోటో కూడా చూపిస్తాను, అతనితో కూడా మాట్లాడిస్తాను వీలుంటే. గుంటూరు. విత్తనాలు దాచుకోవడం అనేది ఒక ప్రక్రియ. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో విత్తనం నుంచి విత్తనం, సీడ్ టు సీడ్, అంటే మనం వేసిన గ్రెయిన్ దిగింది మళ్ళీ గ్రెయిన్గా మారినంత వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది కూడా ఇంపార్టెంటే. అక్కడి నుంచి కాబట్టి మీకు ఏది కావాలన్నా డౌట్లు వస్తే మర్చిపోకుండా మీకు ఇచ్చిన బుక్లోని రాసుకోండి. నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు మనం వాటి గురించి చర్చించుకోవచ్చు. హరే కృష్ణ. ప్రహ్లాద